లైఫ్ ఎటుపోయినా కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ. మైండ్ సెట్ ఎట్లుండాలంటే నేను ఎవ్వడి మీద డిపెండ్ గాను, నా లైఫ్ నా చేతిలో ఉంది అండ్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు బికమ్ ప్రాక్టికల్. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేనేమీ ఏదో పెద్ద సాధించినా అని చెప్తలేను, నాకు ఇంకా చాలా ఉంది చేయడానికి. నేను మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నా ఒక సగం మైండ్ ఎక్కడుందో నాకు తెలుసు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ లాకింగ్ నౌ. ఎనీవే సో మెనీ పీపుల్ ఆర్ సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి మోటివేషన్ కోసం. చిరంజీవి గారు 100% ఒక మోటివేషన్, ఒక కమల్ హాసన్ గారు మోటివేషన్, ఒక అమితాబ్ బచ్చన్ గారు మోటివేషన్, ఒక వెంకటేష్ గారు, ఒక నాగార్జున, అందరూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మోటివేషన్. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్, ఇట్ మ్యాటర్స్ వేర్ యూ ఎండ్ అప్. డోంట్ గెట్ ఇన్ టు హనీ ట్రాపింగ్. ప్లీజ్ డోంట్ గ్యాంబుల్ యువర్ మనీ అవే ఇన్ బెట్టింగ్ యాప్స్. నువ్వు స్మార్ట్ అవ్వు, నీ ఐక్యూ పెరగాలి. నువ్వు ChatGPT అని అడుగుతా ఉన్నావు అనుకో, నీ ఐక్యూ ఏం పెరగదు. అండ్ ఎస్పెషలీ ఇఫ్ గర్ల్స్ వేరింగ్ skimpy clothes, trying to find followers here and there, you are just wasting your life. ఎలాంటి అమ్మాయి కావాలి? మీరైతే నా మ్యారేజ్ చేయించేటట్టు మొన్న కూడా ఇంటర్వ్యూలో ఇదే అడిగారు. ఆల్ యూ, ఐ థింక్ మీకు మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఈడ మాత్రం సింగిల్ ఎందుకు ఉండాలి, ఈడి కూడా పెళ్ళి అయిపోతే అప్పుడు తెలుస్తుంది ఈడికి అని ఉంటది కదా బ్రో, కొంచెం ఉంటది. ఈరోజు మనతో అభినవ్ గారు ఉన్నారు. అందరికి తెలిసిన యాక్టరే, బట్ జనాలకు తెలియని విషయాలు కొంతవరకు డిస్కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో వెల్కమ్ టు లైఫ్ టాక్స్ విత్ కేపీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ us. యువర్ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి. సో మీకు బాగా తెలుసు అనుకుంటా వాల్యుబుల్ టైం అంటే. yes ఎప్పుడో యూ గాట్ ఇన్ టచ్ విత్ మీ ఇన్ అక్టోబర్. లాస్ట్ మీరు డబ్బింగ్ లో బిజీ అక్టోబర్ నుంచే వీ వర్ యాక్చువల్లీ షూటింగ్ మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ సేవ్ ద టైగర్స్ 3. కంటిన్యూస్ గా షెడ్యూల్ ఉండి డబ్బింగ్ ఉందన్నారు. సో మనకి ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి మూవీస్కి వచ్చేసారు కదా. కాలేజ్ నుంచి మూవీస్ ఎట్లా, ఈ ప్రయాణం ఎలా జరిగింది? జస్ట్ బేసిక్గా ఐఎమ్ అన్ ఇంజనీర్ బై ఎడ్యుకేషన్, not by choice but by design. Engineering time lo I actually engineering I found it to be very drag basically. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండా, బట్ యూ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ కాబట్టి ఇక చేయాలి కాబట్టి చేసింది కదా అంతే. అది చేస్తున్న టైంలోనే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ realizations about my own life and where it is going and how to deal with and how to become ఒక ప్రయోజకుడు అవ్వాలంటారు. అట్లా ఎట్లా అవ్వాలరా నాయన, ఇది ఇట్లా ఈ ఇంజనీరింగ్ ఈ దీనిలో మన వల్ల కాదు ఇది. దెన్ మూవీస్ వేర్ ఫర్ ఎవర్ మై లవ్. ఐ హ్యావ్ ఆల్వేస్ వాచ్డ్ మూవీస్. ఐ వాజ్ అన్ అవిడ్ వాచర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. ఒక తెలుగే కదా, ఐ వాచ్డ్ హిందీ, తమిళ్, Englishలో from actors that I followed their total journey, including their interviews. మొదలకుండా అంటే వన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, స్టేజ్ నుంచి మొదలైంది నా జర్నీ. సో స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు అయితే ఇట్ వాజ్ లైక్ అ హాలిడే ఫర్ మీ. ఎంజాయ్డ్ ఎలా ఉంటాయి. ఐ డిడ్ లాట్ ఆఫ్ యాక్టింగ్. ఐ వాజ్ లెర్నింగ్ బికాజ్ నౌ ఇది నా సిలబస్. దానికంటే ముందు వరకు మూవీస్ అని, ఇప్పుడు మూవీకి వెళ్తాయింది అట్లా ఇట్లా ఇదంతా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా చదువుకునే కాలం. ఇప్పుడు మూవీస్ ఆర్ మై సిలబస్. నేను ఇంకా ఓపెన్గా హ్యాపీగా వితౌట్ ఎనీ ఇది ఐ వాచ్డ్. అందులో ఐ వాచ్డ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అట్లా ఫిలిమ్స్ బికాస్ దే వర్ మై మెయిన్ స్టే. ఐ థాట్ ఇంజనీరింగ్ టైంలోనే బికాస్ దిస్ ఈ టెక్నాలజీ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఐటీ, దిస్ హోల్ థింగ్, ఇట్ ఫెల్ట్ లైక్ దిస్ విల్ నెవర్ స్టాప్ పైలింగ్ అప్ ఆన్ యూ. ఇప్పుడు ఏదో ఒక కొత్తది వస్తూనే ఉంటుంది, అది నేర్చుకుంటూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, ఉరుకుతూనే ఉండాలి. మన లైఫ్కి మనకు ఒక టైం ఉండదు.
and I've already seen some of my cousins doing MS in US. అప్పుడు అనుకున్నా వాట్ కెన్ ఐ డూ, నాకు నచ్చింది ఏం చేయాలి అంటే, నాకు నచ్చింది ఏంటి, థ్యాంక్ఫుల్లీ కొంచెం వెన్ యు ఆర్ డౌన్ ఇన్ ద డంప్స్ బేసికలీ ఇంజనీరింగ్ డ్రాగ్ అవుతుంది. ఐ హ్యాడ్ సప్లీస్ ఉండే నాకు ఫస్ట్ ఇయర్లోనే. అసలు ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. లాస్ట్ ఎగ్జామ్కి హాలిడే మూడ్లోకి వచ్చేస్తాం కదా, ఆ లాస్ట్ ఎగ్జామే ఫెయిల్ అయ్యా. సో ఆ లాస్ట్ ఎగ్జామ్ వాజ్ అ సప్లీ ఫర్ మీ. జనరల్గా మోస్ట్ ఇదే అవుతుంది కదా, లాస్ట్కి అన్ని ఫైలప్ చేసి ఒకేసారి తీసేస్తారు. జనరల్గా అవుతుందా అంటే ఇగో కొంతమందికి 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. నాలాగా 10-12 సబ్జెక్టులు ఉండడం అంటే అది పెద్ద మౌంటైన్ లెక్క. అండ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు ఫినిష్ ఇట్ ఇన్ 4 years. నీకు అట్లా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లేనిది లైబ్రరీలో కూర్చొని బుక్స్ తీసుకొని కూర్చొని చదివి చాలా పెద్ద పెద్ద పనులు చేసిన కాలేజ్ టైం. I said, see, this is not worth it. I can't keep coping up. I want to be in a position where I can set a trend. Or I set a trend అంటే ఇప్పుడు ఇక now I can say that. But అప్పుడు ఏంటంటే I wanted control basically of my life. I can't be dictated all the time. అది నా వల్ల కాదు. చాలా క్లియర్గా ఉన్నారు అయితే. అదైతే వెరీ క్లియర్. I can't do this. బట్ అట్లా అక్కడి నుంచే ఆ థాట్ వచ్చింది, ఐ షుడ్ స్టార్ట్ యాక్టింగ్. బికాజ్ ఐ యూస్ టు డూ కాలేజ్లో కూడా యూస్ టు డూ మైమ్ కాంపిటీషన్స్ అని, కాలేజ్ ఫెస్ట్కి యూస్ టు డూ దీస్ థింగ్స్. మేబీ దిస్ ఇస్ ఇట్, మేబీ అనుకొని యాక్చువల్లీ ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్ ఇట్ ఫీల్స్ వెరీ సరియల్ బ్రో. ఎందుకంటే నా స్టేజ్లో ఉన్నాడు ఎవడు కూడా ఓకే నెక్స్ట్ టైం అయినా ఎంఎస్ చేసి నేను కష్టపడి చదివి ఒక మంచి జాబ్ కొడతా అని అనుకుంటారు, కానీ ఇది అంత వదిలిపెట్టి నేను ఒక రిస్కీ దానిలో దూకుతా అని ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ థింక్ లైక్ మీ. దే విల్ ఐదర్ డ్రాప్ అవుట్ ఆర్ దే విల్ సింప్లీ అదే డిస్కంటిన్యూ ఆర్ వాట్ ఎవర్, బట్ నోబడి విల్ డ్రాగ్ దెమ్సెల్వ్స్ అవుట్. But one thing that I am really proud of myself is I finished engineering in 4 years in first class. నాకు దాని నుంచి ఒక జాబ్ ఆఫర్ కూడా వచ్చింది, బట్ దట్ వాజ్ ఇన్ చెన్నై ఆర్ సంథింగ్. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ హైదరాబాద్. స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ జాబ్స్. అంటే నేను ఆ రెగ్యులర్ లైఫ్ నుంచి బయటకు వద్దాము, నాకు ఇష్టం వచ్చింది చేద్దాము అనుకున్నాక కూడా ఇష్టం వచ్చింది మాత్రం ఏం తెలుసు మనకి. వాట్ డూ ఐ నో? ఐ డోంట్ నో బ్యాకప్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ యామ్ నోబడీ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో మనకి వెంటనే తెలియదు కదా ఏం చేయాలి. సో ఈవెన్ తెలుసుకునేంత వరకు అయితే లెట్స్ బీ ఇన్ దిస్ లైఫ్ విచ్ మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ మీ, విచ్ హ్యాపన్స్ బై డిజైన్. నీ ఇప్పుడే ఐ మేడ్ అ చాయిస్ టు నాట్ గో టు యుఎస్, బట్ లెట్స్ డూ దిస్ ఫర్ అ వైల్ అంటిల్ ఐ ఫిగర్ అవుట్ వాట్ ఐ వాంట్ టు డూ నెక్స్ట్. సో అట్లా ఐ వాజ్ అ లిటిల్ ప్రాక్టికల్ విత్ మై సెల్ఫ్. ఐ హ్యాడ్ ద సెన్స్ టు బీ ప్రాక్టికల్, which I'm very thankful to God basically. చాలా తక్కువ మంది అది కొద్దిగా, ఎందుకంటే ఎస్కేపిజంకి రిస్క్ టేకింగ్కి చాలా దగ్గర సంబంధం. ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అది ఇది వీడు ఎస్కేపిజం చేస్తున్నాడా, లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి డిడ్ హీ చూస్ దిస్ ఆర్ ఈజ్ హీ యాక్చువల్లీ సీరియస్? అండ్ ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ మై పేరెంట్స్ వుడ్ హ్యావ్ ఫెల్ట్. మా పేరెంట్స్కి ఒక 2 రోజులు నేను when I said I wanted to become an actor and everything, they didn't talk to me for 2 days. I can imagine. Now I can. అప్పుడంతా లైక్ వీళ్ళందుకు ఇట్లా చేద్దాం అనుకుంటాం, కానీ ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం చూసుకొని వాట్ విల్ దే బీ, ఓకే సబాష్ వెళ్ళు యాక్టింగ్కి వెళ్ళు, నెక్స్ట్ సూపర్ స్టార్ నువ్వే అని ఎప్పుడు అన్నాడు కదా. అంటే మీరు చెప్పారా ఇంట్లో? నేను ఏది కూడా ఇంట్లో చెప్పకుండా చేయను. నాకు అదొకటి బై బర్త్ ఇది ఉన్నది ఏంటంటే I am independent, I am practical, and I am courageous. I am a little more courageous than what you can expect from people in that age. Definitely. Yes, very true. మనకి ఆ వేలో ఏదో SOP లాగా ఉంటుంది. చాలా మంది ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. నో ఇది ఇందులో కూడా మీరు ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రియలీ నో అబౌట్ మై జర్నీ, మా ఫ్యామిలీలోనే there are too many cousins who are in US. There are little 4 or 5 cousins of mine in US. ట్రెండ్ అదే అప్పుడు US ట్రెండ్. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడేం తక్కువైందా? ఓకే.
సౌత్ ఇండియాలో ఆ ట్రెండ్ అదొకటి అట్లా ఒకటి మనకు పాత్ చూపించాలి అంతే. ఆ పాత్ చూపిస్తే అందరూ అదే గొర్రెల లెక్క 100% దే ఫాలో ఇట్. ఇవాళ తక్కువేం కాలేదు కదా. ఐ థింక్ అబౌట్ 2023 2024లోనా ఎవర్రా మీరంతా నా రీల్స్ వచ్చాయి కదా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఏంది ఏమైంది ఇంతమంది ఎట్లా పోతున్నారు అంతా అని. అంటే ఐ థింక్ ఎవ్రీ ఇయర్ పోయేటోళ్ళు, బట్ మేబీ సమ్ స్కెడ్యూల్ వాట్ ఎవర్ దీనిలో ఎవ్రీబడి స్టార్టెడ్, అంటే ఎవ్రీబడి ఎండెడ్ అప్ గోయింగ్ ఇన్ దోస్ 1 week or 10 days టైంలో. Where can you say that these days people are not doing that? These days people are also thinking about becoming their own boss and trying to do. మనం రిస్క్ చేయండి, మనం చేయాలనుకున్నది మనం రెస్పాన్సిబుల్గా. అండ్ ఈ ఇంజనీరింగ్ టైం అయిపోయిన తర్వాత వెన్ ఐ ఫినిష్డ్ మై ఇంజనీరింగ్ ఇన్ 4 years, ఓకే ఫస్ట్ క్లాస్, ఓకే గ్రేట్ అనుకొని ఇది అయ్యేటప్పుడు ఐ టోల్డ్ మై సెల్ఫ్ వన్ థింగ్, ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి. నా లైఫ్ ఎటువైనా కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయాలి. నా లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ. అది నాకు చాలా క్లియర్గా నాకు ఐ రిమెంబర్ టెల్లింగ్ మై సెల్ఫ్ దట్. బికాజ్ యూ కాంట్, వెన్ యూ మేక్ అ చాయిస్ యూ స్టిక్ విత్ ఇట్ అండ్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. డోంట్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బ్లేమ్ యువర్ పేరెంట్స్, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ గో టు US అండ్ డూ MS. ఇప్పుడు వాడు వెనక్కి పంపిస్తున్నా అనుకో, దెన్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. దెన్ దేర్ ఇస్ అ గుడ్ ఇది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా వద్దని చెప్పలే, ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని వెళ్ళమని. సో 50% వాళ్ళకు కూడా ఉంది. అంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ ఇండిపెండెంట్ అండ్ యూ వాంట్ డూ సంథింగ్, మైండ్ సెట్ ఎట్లుండాలంటే నేను ఎవ్వడి మీద డిపెండ్ గాను, నా లైఫ్ నా చేతిలో ఉంది అండ్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు బికమ్ ప్రాక్టికల్. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ లైక్ షారుఖ్ ఖాన్ సెడ్ వన్స్, ఐఎమ్ ఫియర్స్లీ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్ అని. అంటే ఏందో అనుకున్నాను, నాకు తెలియదు ఇంజనీరింగ్ టైం. వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? దట్ హీ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ దట్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్. ఐఎమ్ ఫియర్స్లీ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ మీన్స్. ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి అని. సో మనకి ఒక పని చేద్దాం అనుకుంటే లోపల ఒక వాయిస్ వద్దు ఇది నో అంటే చూడు, దాన్ని మాట వినడం ఈజ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఒక చిన్నపాటి మోటివేషన్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు యూత్కి అందరికి. అంటే ఇందులో ఉన్న డీప్ మీనింగ్ అర్థం చేసుకుంటే దే చేంజ్ దేర్ లైఫ్, దే కెన్ చేంజ్ దేర్ లైఫ్. అండ్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. నేనేమి ఏదో పెద్ద సాధించిన అని చెప్తలేను, నాకు ఇంకా చాలా ఉంది చేయడానికి. నేను మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నా ఒక సగం మైండ్ ఎక్కడుందో నాకు తెలుసు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. నాకు కూడా ఇంకా చేయాల్సింది ఉంది. బట్ నేను నేర్చుకుంటుందే ఐఎమ్ షేరింగ్ విత్ యువర్ ఆడియన్స్. సో మెనీ పీపుల్ ఆర్ సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి మోటివేషన్ కోసమే. సో ఎనీవే వీఆర్ గివింగ్ త్రూ యూ. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ మోటివేటింగ్, బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ రియల్లీ కేర్స్. నో అంటే అదే నేను అనేది, వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకుంటే ఇందులో డీప్ మీనింగ్, మేబీ దే విల్. ఎందుకంటే నేను కూడా ఇట్లాంటి ఇంటర్వ్యూలు చూసి ఇట్లాంటి నా ఫేవరెట్ యాక్టర్స్ ని విని విని ఓహో అయితే ఇట్లుంటుందా అని అర్థం చేసుకున్నది. లైక్ ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యే ముందు మీకు చెప్తున్నా కదా, నేను కొంతమంది యాక్టర్స్ మొత్తం ఫిల్మోగ్రఫీ చూసి వాళ్ళే I've seen all the interviews that they have ever given. And I'm talking about actors who have done 40-50 films. ఇక్కడ తెలుగు మన ఒక చిరంజీవి గారు 100% ఒక మోటివేషనే, ఒక కమల్ హాసన్ గారు మోటివేషనే, ఒక అమితాబ్ బచ్చన్ గారు మోటివేషనే, ఒక వెంకటేష్ గారు, ఒక నాగార్జున, అందరూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మోటివేషన్. బట్ when I was trying to act on stage and what my directors were asking me to learn, అది నాకు ఎక్కువ హాలీవుడ్ సినిమాలలో కనిపించేది. ఈ ఇంగ్లీష్ సినిమాలలో వీళ్ళు చెప్పే యాక్టింగ్కి మా డైరెక్టర్, యూజువలీ ఐ వర్క్డ్ విత్ స్టేజ్ మీద, ఐ వర్క్డ్ విత్ డైరెక్టర్స్ హూ కేమ్ ఫర్ అ వొకేషన్ ఫ్రమ్ UK. Somebody from Israel came to direct a play with us. Okay. So when these guys talk to us, obviously you will think and when it start making sense, you will think like, okay, this is the actor that I anyway I watched Chinese, Japanese films, I watched Indonesian films, Malaysian films, I watched Iranian films, I watched Hollywood anyway. So నాకు ఒక వరల్డ్ సినిమాకి మంచి ఎక్స్పోజర్ ఎట్లాగో ఉంది నాకు.
వెన్ ఐ లుక్ ఎట్ సీ ఓకే వాట్ డూ ఐ డూ అని అట్లా చూస్తుంటే సమ్ యాక్టర్స్ లైక్ వెన్ ఐ వాజ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు యాక్టర్స్ లైక్ జిమ్ క్యారీ అండ్ విల్ స్మిత్ లైక్ వాట్ ఇది అని నాకు ఎస్పెషలీ గుర్తుంది. నేను ఇంకా రాబర్ట్ డి నీరో, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు అందరివి నేను ఫుల్ ఫిల్మోగ్రఫీలు చూసేసా. కానీ నాకు ఎస్పెషలీ నేనైతే ఐ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. మాకు ఆర్గానిక్గా జరిగేది. లైక్ దే వాజ్ దిస్ గై హూ కేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ కాల్డ్ డేవిడ్ జిండర్. He has his own method of acting. Okay. I don't follow any method. But when we were doing theater, somebody said, no, this guy is here. ఆయన వర్క్షాప్ తీసుకుంటాడట ఒక 20 రోజులు, ఒక 2 weeks, 3 weeks. ఓకే లెట్స్ గో. ఆయన చెప్పేవన్నీ ఐ కుడ్ సీ, అమ్మ ఆయన చెప్పినట్టు ఇట్లా చేయాలి ఇదంటే, ఓ మా జిమ్ క్యారీ వుడ్ డూ సంథింగ్, ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ ఫాలోయింగ్ దిస్ గై అన్న ఫీలింగ్ వచ్చేది. సో అట్లా ఐ లర్న్ట్ బై లుకింగ్ ఎట్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ మై ఫీల్డ్. దట్ కెన్ బి డన్. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలైజ్ నౌ, ఇప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే స్కూల్కి ఎందుకు వెళ్ళినాం మనకి అసలు అది ఏం మనకు వచ్చింది ఏంటి అంటే, దెర్ ఇస్ వన్ థింగ్ దట్ స్కూల్ విల్ టీచ్ us, దట్ ఆల్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ వై దేర్ ఇస్ అ యూనిఫామ్. It doesn't matter where you're starting from. It matters where you end up. Great. That is the basic education that a school is trying to give you. Not your maths or నేను ఇంటిగ్రేషన్ ఎప్పుడూ వాడలేదు, నేను ఇది ఎందుకు చదువుకున్నా. నేను కూడా అనుకున్నా, I also complained about all these things. But that's not the point. It's not that you will use integral and differentiation and integration and reach Mars. అది చేయాలంటే అది కూడా చేయొచ్చు, ఎందుకంటే నీకు ఒక బేస్ అవుతుంది. యూ అట్లీస్ట్ నో వాట్ అన్ ఇంటిగ్రల్ ఈజ్ అండ్ వాట్ డిఫరెన్షియల్ ఈజ్. అది కాకుండా కూడా లైఫ్లో నువ్వు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిదానికి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి ఏంటి దీని పరిస్థితి అని. దిస్ ఇస్ వాట్ స్కూల్ ఈస్ టీచింగ్ అస్. లైఫ్ స్కిల్స్ నోబడీ టీచర్స్ అస్. స్కూల్స్ లో కానీ కాలేజ్ కానీ, ఎస్పెషలీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ కున్న కర్స్ ఏంటంటే లైఫ్ కి పనికొచ్చేవి దే విల్ నాట్ టీచ్. అట్లీస్ట్ దే విల్ నాట్ కమ్ అవుట్ అండ్ టెల్ ఇన్ ది ఓపెన్. అందుకే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, నేను ఎందుకు చేయాలరా ఇప్పుడు సోషల్ స్టడీస్, నేను ఎందుకు చదవాలి. వెరీ ఇంపార్టెంట్ నువ్వు సోషల్ స్టడీస్ చదవడం. సోషల్ స్టడీస్లో హిస్టరీ ఇంపార్టెంట్, జాగ్రఫీ ఇంపార్టెంట్, విచ్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. హిస్టరీ తెలిస్తే నీకు తెలుస్తుంది ఇన్వేడర్స్ ఎవరు, మన తోటి ఎస్పెషల్లీ హిందువులకి ఏం జరిగింది ఈ కంట్రీలో. హిస్టరీ చదువుకుంటే తెలుస్తుంది. అది బుక్లలో ఉండకపోవచ్చు, స్కూల్ బుక్లలో. ఇప్పుడైతే అది కూడా పెడుతున్నాడు. అంటే అక్కడ చదువుకున్న దానికి బయటకు వచ్చిన తర్వాత డిఫరెన్షియేట్ చేసుకొని చూసుకోవాలి. జాగ్రఫీ నీకు తెలియకపోతే హౌ విల్ యూ నో దట్ బంగ్లాదేశ్ వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ వాజ్ వన్స్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఆల్సో వన్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు అందులో చెప్పలేదేమో స్కూల్లో. బట్ హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది, అదైతే యూ విల్ నో. జాగ్రఫీ అనేది ఒకటి ఉంటుంది, యూ విల్ నో. యూ కెన్ కమ్ అవుట్ అండ్ పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్. అటు ఉంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసా, యాక్టర్స్కి, బిజినెస్ మ్యాన్స్కి, పొలిటీషియన్స్కి ఒక రకమైన క్రేజీ మైండ్ సెట్ ఉంటుంది టు అచీవ్ దట్. అందరు ఎవరు వాళ్ళని నమ్మరు, చేసే పిచ్చి పని అనుకుంటారా, ఇవన్నీ కాదు నువ్వు అందరు ఇటు నడుస్తున్నారు కదా, నువ్వెందుకు ఇటు నడుస్తున్నావు అంటారు. కానీ ఆ క్రేజీ ఫీలింగ్, మీరు అన్నట్టు తన మీద ఉన్న తన నమ్మకం వాళ్ళని ఆ లెవెల్ వరకు తీసుకొని వెళ్తుంది. లాస్ట్కి సూపర్ స్టార్ చేస్తుంది, పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీరే యాక్టర్గా మారడానికి ఎక్కడ వచ్చిందంటారు? అంతే, ఇది ఇంజనీరింగ్ టైంలోనే అది చెప్పినా కదా. Because I didn't want to do all this. I wanted to do something by myself. I think na daggara aithe it was not one actor who motivated me to become an actor. It was my life circumstances and what I was going through and how I wanted to see myself in. చెప్పచ్చు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నాకు యాక్టర్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఇది ఆల్ గుడ్ గ్రేట్ యాక్టర్స్, ఆల్ సూపర్ స్టార్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆల్సో. ఆ క్వశ్చన్ కూడా ఉంది, అసలు మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, సపోర్ట్ లేకోకుండా ఇవాళ ఒక పెద్ద సూపర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నా, అది కూడా అబ్బో ఫుల్ లెంత్. మళ్ళీ అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఏదో పీపుల్ ఆర్ నౌ వాచింగ్ మై ఫిల్మ్స్ అనుకోవచ్చు, కానీ బట్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఈజ్ నెక్స్ట్ లెవెల్. హీఈస్
అంటే ఉట్టి యాక్టర్ అయిపోతేనే అయిపోలే, అవును. యాక్టింగ్ లో ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి, లాంగ్ టర్మ్ కూడా ఆడియన్స్ మనసులో ఉండగలగాలి. దీస్ ఆర్ ద గోల్స్ దట్ హీ సెట్టింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us, for us youngsters. You know, you become an actor, good, I have Instagram follow, మీరు పిలిచారు హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, ఎందుకు ఇంకా. But today, when Chiranjeevi sir can actually take a break and sit at home at 70 years old, he's still working hard like it is he's 25 years old. Adi, that is one thing kada. What is my age, what is his age, what is he doing? Then I have especially seen his transformation right before my eyes. He used to eat 800 calories, Mussoorie మేము షూట్ చేసాం మనశంకర్ వరప్రసాద్కి, we were there for 12 days. 800 calories, 1000 calories ఈజ్ ఈటింగ్. ఒక్కరోజు ఏదో షూటింగ్ ఆగలేదు ఇది అంటే హీ వాస్ కైండ్ ఇనఫ్ టు కాల్ నన్ను హర్షవర్ధన్ గారిని ఇన్ హిజ్ రూమ్ అండ్ వీ హ్యాడ్ లంచ్ టుగెదర్. ఆ రోజు నేను ఆయనను చూసా, ఓకే ఈయన కొంచెం ఓకే రైస్ కూరగాయలు కూడా తింటున్నారు, ఓకే నైస్. బట్ ఐ థింక్ హిజ్ మెయిన్ మీల్ వాజ్ లంచ్. బ్రేక్ఫాస్ట్ లైట్గా కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ ఆర్ జస్ట్ ప్రోటీన్ అట్లా, లంచ్ బాగా. తర్వాత ఐ డోంట్ థింక్ డిన్నర్ హీ వాజ్ హ్యావింగ్, లంచ్ చేసినట్టు డిన్నర్ ఆయన చేస్తున్నారు. ఆయనే ఇన్ఫ్యాక్ట్ చెప్పారు నాకు 1000 calories ఇప్పుడు నాది. డిసిప్లిన్ అట్ 70. రామ్ చరణ్ గారికి ఉండొచ్చు, ఆయన ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంకా ఒక ఇన్ని సినిమాలు చేయాలి, అలాంటి రోల్ చేయాలి, నాకు ఉండొచ్చు. ఈవెన్ దో ఐఎమ్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ రామ్ చరణ్ గారు, బట్ నాకు ఉండొచ్చు. మీరు పద్మవిభూషణ్ కదా సార్, మీకు ఇంకా ఇంత ఇదేంటి. సో ఇట్స్ గ్రేట్ స్టాండర్డ్స్ దీస్ గైజ్ ఆర్ సెట్టింగ్. అంటే అది చెయ్యాలి మనం, ఒక దట్ కుడ్ బి ద గోల్, జస్ట్ బికమింగ్ అన్ యాక్టర్. ఓకే, దట్ ఈస్ ద గోల్ ఫర్ అ పువర్ కంట్రీ లైక్ అస్. పువర్ కంట్రీ అంటే మళ్ళీ పువర్ అనుకోకండి, బట్ సమ్ కంట్రీ దట్ హ్యాస్ బీన్ అండర్ బ్రిటిష్ రూల్, జస్ట్ ఫ్లెడ్జ్లింగ్ 75-year-old కంట్రీకి ఉండే డ్రీమ్స్ ఇది అయితే బాగుండు కాదు, అందులో అయ్యి దానిలో ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి అన్నది మనకి నెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే వీ లుక్ ఎట్ యూఎస్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ దీస్ గైస్ వి గో టు మార్స్. ఇండియాలో కూడా ఆలోచించారు మార్స్కి వెళ్దామని, ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ థాట్ వాడికి ఎందుకు వచ్చింది? అడ్వాన్స్డ్ థింకింగ్. 75, 80, 1975, 1980s లోనే దే వర్ థింకింగ్ అబౌట్ మార్స్. వై? బికాస్ దే హ్యాడ్ ద కంట్రీ విత్ దెమ్సెల్వ్స్ ఫర్ 200 years, 250 years, అప్పటికే ఒక 150 years నుంచి. సో దే ఎవాల్వ్డ్. మనకు కూడా ఆ టైం వీ విల్ టేక్, ఆఫ్ కోర్స్, ఒక 100 years, 150 years వీ విల్ ఆల్సో థింక్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్. మీరు నేను ఉండను, బట్ విల్ బ్రేక్ గ్రౌండ్ లైక్ నో అదర్ కంట్రీ. బట్ ఇప్పుడు అట్లుంది ఏంటంటే బికాస్ వీఆర్ స్టిల్ ఒక ఎన్ని జనరేషన్స్ అయినాయి ఇండిపెండెన్స్ అయ్యి, ఐ థింక్ అంతే 5-6 వరకు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అంతే. అంటే ఇప్పటి వరకు ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ వర్ బోర్న్ డ్యూరింగ్ బ్రిటిష్. సో వాట్ కుడ్ బి దేర్ మైండ్ సెట్? మీరు చాలా దూరం చాలా డీప్ గాలేస్తున్నారు. నేను జస్ట్ చెప్తున్నా. ఈ ఇండిపెండెంట్ ఇండియాలో పుట్టిన ఆయనకి ఎట్లాంటి థాట్స్ ఉంటాయి? దట్ ఈస్ ద డిఫరెన్స్. సో గ్రేట్. మీరు యూ గాట్ అంటే ఇండియా పైన కానీ దాని హిస్టరీ పైన కానీ దీని మీద చాలా ఎక్కువ ఉన్నట్టు. అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మేము యాక్టింగ్కి వెళ్తే సెట్ మీద యూజువలీ ఫస్ట్లో నాకు బాగా చిరాకు పుట్టేది. మాకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది, వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది బిట్వీన్ షార్ట్స్. లేకపోతే పొద్దున్న 9-8 వెళ్ళాం, షార్ట్ 12 తర్వాత ఉండొచ్చు. నువ్వు 10 వచ్చాను కదా, 10 నుంచి 4 వరకు ఊరికే కూర్చొని ఎనర్జీ అంత పోయింది, అందుకని నేను నార్మల్గా యాక్ట్ చేసేసా అబ్బా అని అనుకోవడం కంటే కన్సర్వ్ దట్ ఎనర్జీ. ఈ టైంలో నేను ఏంటంటే ఐ కీప్ వాచింగ్ అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్. అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్, డాక్యుమెంటరీస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్సో. దట్ ఐవ్ రియలైజ్డ్ ఇన్ ద లాస్ట్ 5-8 years. ఈ షూటింగ్ చేసుకుంటూ మధ్యలో కీప్ వాచింగ్ సమ్ డాక్యుమెంటరీ, లైక్ ఈ లూనార్ ల్యాండింగ్ మీద 1969లో జరిగిన ఇదంతా ఐవ్ సీన్.
ఓహో జెమినీ 5 ఓకే అపోలో ప్రోగ్రామ్ తర్వాత ఈ షటిల్ వచ్చింది, ఇదంతా ఊరికే టైం పాస్, సంథింగ్ ఇంట్రెస్టింగ్, కీప్ యువర్ మైండ్ ఎంగేజ్డ్. ఊరికే కూర్చొని షార్ట్ ఎప్పుడు పెడతారు ఏంటో, ఇంకా టైం ఉందా, ఓకే నేను పడుకుంటాం కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఐ థింక్ ఇప్పుడు ఒక 2 గంటలు షూట్ లేదు, 3 గంటలు షూట్ లేదు అంటే సెట్ మీదకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఒక గంట సేపు పడుకుంటా. అంటే మీరు అప్పుడు ఆ షూటింగ్ టైంలో డైలాగ్స్ మర్చిపోతామనే భయం ఉండదా? ఎట్లా ఉంటుంది అక్కడ మనకి? లేదు బ్రోసి, నేను బికాజ్ అది కూడా జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రైడ్, ఇట్ హ్యాపెన్స్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు ఒక 1 page డైలాగ్ ఉంటే బెటర్ టు ఈ డాక్యుమెంటరీ చూడకుండా బెటర్ టు సిట్ అండ్ రీడ్ దోస్ లైన్స్. అది ఫస్ట్ అయిపోయిన తర్వాతే, ఓకే షూట్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాతే ఇంకా టైం ఉంటే వాచ్ దీస్ డాక్యుమెంటరీస్. ఓకే, మరి ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు? నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ థియేటర్ వర్క్ బ్రో. మాకు అందులో ఒక 150 పేజీలు 200 పేజీల ప్లే ఒకటే టేక్లో వెళ్ళిపోద్ది కదా. స్టేజ్ యూనో థియేటర్ అయితే మీకు తెలుసు కదా, నాటకాలు, వీధి నాటకాలు కానివ్వండి, స్టేజ్ మీద వేసే నాటకాలు, హర్డ్ ఆఫ్ ఇట్. అందులో ద హోల్ స్క్రిప్ట్ ఈస్ ఇన్ యువర్ హెడ్ బికాజ్ యూ వుడ్ హావ్ రిహర్స్డ్ ఫర్ 3 months. నేను ఆల్మోస్ట్ 3 years చేశా థియేటర్, అండ్ నేను ప్రాపర్గా చేశా. నేను అట్లీస్ట్ స్టేజ్ ఒక 70-80 times ఎక్కుంటా, అండ్ ఐ నో సంథింగ్ అబౌట్ యాక్టింగ్, సంథింగ్. ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ యాక్టర్, ఐఎమ్ ప్రాబ్లీ జస్ట్ 6 out of 10 or 7 out of 10. బట్ ఐ నో నాకు 6 out of 10 వరకు నేను ఎట్లొచ్చా, నేను స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ 2 out of 10, ఆ 2 out of 10 నుంచి 3 out of 10, 4 out of 10, 6 out of 10కి ఎట్లా వచ్చా ఐ నో, బికాస్ దట్ ఆల్ హ్యాపెండ్. సో అందులో వన్ ఆఫ్ ద వెరీ బిగ్ థింగ్ ఈస్ టు మెమరైజ్ అ ప్లే ఆఫ్ 100 pages all by yourself, and there is enough time. 3 months when you rehearse page by page, okay you will get it. okay సినిమా దానిలో ఓన్లీ మెమరీ మ్యాటర్స్. హౌ విల్ యూ గెట్ ఇట్, అది అంతా అయిపోయింది అక్కడే, వార్మప్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఐపీఎల్. సో ఫస్ట్ టైం మీరు మామూలుగా మూవీ కోసం యాక్ట్ చేసినప్పుడు అక్కడే ఉన్న వేవరీ? లేదు బ్రో, నేను మై ఫస్ట్ నర్వస్ పాయింట్ వాజ్ స్టేజ్. అక్కడే బ్రేక్ అయిపోయింది, ఇంకేం లేదు. అంటే ఇప్పటికి కూడా మూవీ మీద నాకు నర్వస్నెస్ ఉండదు, బట్ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒక ప్లే చేస్తే బాగుంటుంది ఇది అని. నాకు అది అనుకోగానే టెన్షన్, అమ్మని అమ్మ ఇదేంటి రాదు. సో అది ఇదే ఈజీ దానికన్నా అయితే ఓకే. నాకే కాదు ఎవరికైనా కూడా. ఇక్కడ దెర్ ఇస్ ఇనఫ్ పాయింట్ బికాజ్ యూజ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ వైల్ షూటింగ్ అ మూవీ. మీకు కొంచెం టైము ఉంటుంది, ఒకటి బాగాలేదు టేక్ అంటే ఇంకో 2వ టేకు 3వ టేక్ కూడా వెళ్ళొచ్చు. థియేటర్లో ఇది లేదు, స్టార్ట్ చేస్తే ఇంక చేస్తాను. మీరు ఒకసారి పరదాలు ఓపెన్ చేస్తే బంద్ అయ్యే వరకు మొత్తం అయిపోదు, అక్కడ రీటేక్లు ఏమి ఉండవు. సో ఐ డన్ హార్డర్ మీడియం బిఫోర్ కమింగ్ టు. ఇంక ఇది ఈజీ అయిపోయింది మీకు? ఈజీ అయిపోయిందంటే దట్ ఆల్సో ఐ డోంట్ లైక్, బికాజ్ వై షుడ్ దిస్ బి ఈజీ? దీనిలో కూడా ఐ వాంట్ టు డూ రోల్స్ విచ్ ఆర్ రియలీ డిమాండింగ్ ఫర్ అస్ టు పుష్ ది ఎన్వలప్. ఇప్పుడు మనం చిరంజీవి గారిని అయ్యా అని ఇట్లా చూసుకుంటూ మనం ఒకటే పని చేస్తుంటే ఎందుకు బ్రో, ఇక వేస్ట్ కదా. ఆయన వై హాజ్ హి డన్ 150 films అండ్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ దట్ హి హాజ్ డన్. ఆయన మరి మనం కూడా ఏదైనా అందులో అట్లీస్ట్ 10% అయినా ఆశ ఉంది. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు వూడీ అలెన్ అది ఒక ప్లే చేశా బ్రో, గాడ్ అని. అందులో ఐ ప్లేడ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, ఐ లవ్డ్ ఇట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పోస్ట్ ఆఫీస్, హీ రోట్ అ ప్లే కాల్డ్ పోస్ట్ ఆఫీస్, అది కూడా ఐ యాక్టెడ్ అందులో. ఇట్ వాజ్ జస్ట్ అ 5-minute రోల్, బట్ ఐ ప్లేడ్ అన్ ఓల్డ్ మ్యాన్. దాని జర్నీ వెరీ డిఫరెంట్ అండ్ టెరిఫిక్. అండ్ ద యాక్టర్ అంటే ద డైరెక్టర్ హు డైరెక్టెడ్ ఆల్సో దేవేంద్రనాథ్ శంకర్ నారాయణ అని ఈజ్ స్టిల్ టుడే I can say I have the luxury to say that I'm his friend. He's a full-time theatre actor. All his life is done theatre only. He teaches in FTI Pune, and also Chennai lo also he tours. He goes back to, he's from Kerala. He does appudu he does films kuda, but usually he's into theatre and everything atla. అది కాకుండా ఇంకా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అంటే ఏమన్నా కౌశిక్ ఫ్రమ్ ఈ నగరానికి ఏమైంది, సేవ్ ద టైగర్స్. ఈ నగరానికి ఏమైంది అసలు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను పాడ్కాస్ట్ మీతో చేస్తున్నా అంటే అందరు వచ్చి
ఈ నగరానికి ఏమైంది, ఈ నగరానికి ఏమైంది, ఎక్కువ టాపిక్ కవర్ చేయండి సార్ అది. అవును. అంటే దే ఆర్ కనెక్టెడ్, అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు దానికి. అంటే అది ఎంత న్యాచురల్గా మీరు అందరూ కలిసి చేసుకొని అనుకొని అట్లా చేసేసారా, లేకపోతే అది ఎట్లా ప్లానింగ్ ఎలా జరిగింది? మేము దానికి కూడా వర్క్షాప్ చేసాం ఒక 1 వీక్. అక్కడి నుంచి కూడా బాగా హెల్ప్ వచ్చింది. అండ్ తరుణ్ కూడా రాసిందే డైలాగ్ చెప్పాలి అన్న ఇది పెట్టాడు. అంటే బేసిక్గా తరుణ్ ఇది ఎట్లుంటుంది అంటే హీ డజంట్ పుట్ ప్రెషర్ ఆన్ హిజ్ యాక్టర్. సో దాంతో ఏంటంటే హీ విల్ డెలివర్ మోర్ ఆఫ్ వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ది స్క్రిప్ట్ దాన్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఐ హావ్ సీన్. సో అట్లా ఇట్ వాజ్, అండ్ ఆల్ ఆఫ్ అస్ వీ న్యూ ఇట్ వాజ్ అ గుడ్ బ్రేక్. అంటే మాకు తెలియదు ఇంత పెద్ద హిట్ అయ్యి ఇది అవుతుందని. బట్ ఒక సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండ్ తరుణ్ ఆల్రెడీ పెళ్లి చూపులు చేసి ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ ప్రాజెక్ట్. మేము స్టోరీ చెప్పాడు తరుణ్, అండ్ దెన్ స్క్రిప్ట్ కూడా ఇస్తే మేము చదువుకున్నాం. ఇట్ వాజ్ నైస్. ఐ థాట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. అందులో మందావదాం రా ఒకటి మస్తు షేడ్స్ నీలో కమల్ హాసన్ అది మనం వింటా ఉంటే మేము కూడా యూజ్ చేస్తాం మా పిల్లలకి. కమల్ హాసన్ అంటే వెళ్ళిపోయింది యూత్లోకి, బాగా వెళ్ళిపోయింది. సో మీరు యాక్ట్ చేస్తే జస్ట్ లైక్ మన పక్కన ఫ్రెండ్, మనం ఒక గ్రూప్లో మాట్లాడుకుంటా ఉంటే చిట్ చాట్ చేస్తూ ఉంటే ఎట్లా అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది యాక్చువల్గా. వెరీ న్యాచురల్. Why a lot of actors are natural now these days. బట్ నాదే ఉంది లేదు. అంటే ఒక ఫ్రెండ్తో హౌ విల్ యూ డిఫరెన్షియేట్ మీ అని నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. నేను చెప్తున్నా, ఒక ఫ్రెండ్తో మనం మాట్లాడుకునేటప్పుడు ఎంత ఓపెన్గా మాట్లాడుకొని కనెక్ట్ అవుతామో, ఎంత కూల్గా అక్కడ నుంచి ఎంత ఓపెన్గా మనకు డిస్కషన్స్ వస్తే, అంటే మీ యాక్టింగ్ చూస్తా ఉంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి. దట్ డిఫరెన్స్ ఐ సా. Bro, I thankful to my experience on stage on. అందులో చేయడం వల్లే కొంచెం చెప్తున్నా కదా, కొద్దిగా క్రాఫ్ట్ ఏదో కొంచెం వచ్చు. సో కొంచెం క్రాఫ్ట్ మీద కొంచెం అవగాహన ఉంది. సో ఐ కెన్ డూ దిస్. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా క్యారెక్టర్ ఇచ్చినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ 10 different films, I will find something that differentiates it from another role or a previous role that I've done. I'll do something. Let's discuss with the director. Let's discuss with the writer and see what can be done. సేవ్ ద టైగర్లో మీ క్యారెక్టర్ ఉంది. మీ క్యారెక్టర్ని నేను, నా వైఫ్, ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేస్తాను. మీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చూసాను. సో దాంట్లో లక్ష్మి అంటే తన రోహిణి, మీరు రైటర్ రాసుకుంటా ఉండాలా, అత్త మామ వచ్చేసి కూర్చొని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఫేస్ ఫీలింగ్స్ మారదు, ఏం మారదు, ఫన్ మాత్రం జనరేట్ అయిపోతూ ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఉంటే ఇది వచ్చేది కాదు, మీరు తప్పితే వేరే వాళ్ళు చేయరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఎట్లా ఉంది, మీరు దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ నాకు అది అడాప్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే సేవ్ ద టైగర్స్ రాసిన టీము అద్భుతమైన టీము. నాకు ఫస్ట్ సినిమా నా లైఫ్లో ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రా అని ఇచ్చిన మనిషి ప్రదీప్ అద్వైతం. హీ రోట్ సేవ్ ద టైగర్స్ అలాంగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ విజయ్ నామోజు అండ్ ఆనంద్ కార్తిక్ అని. ఫస్ట్ 2 seasons వీళ్ళే రాశారు. ఇప్పుడు 3rd seasonకి ఆనంద్ కార్తిక్ గారు లేరు. విజయ్ నామోజు అండ్ ప్రదీప్ అద్వైతం రోట్ 3rd season నౌ. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. ఐఎమ్ నాట్ కిడింగ్ యూ. మీరు ఫస్ట్ సీజన్ కంటే 3rd season మీకు నచ్చకపోతే నన్ను అడగండి. 3rd season ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలా? ఏప్రిల్. ఐ థింక్ దే ఆర్ థింకింగ్ ఏప్రిల్. అది సో మీరు ఎట్లా అడాప్ట్ అయ్యారంటే ఇట్స్ బికమ్ వెరీ ఈజీ బికాస్ ఐ నో ప్రదీప్ అన్న ఫర్ వెరీ లాంగ్ అండ్ ఆయన చెప్పే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయనకు బాగా అర్థమయ్యేలా చెప్పగలడు క్యారెక్టర్ గురించి కానీ అది కానీ. అండ్ మేము కలిసి కూర్చొని మేము కూడా season 1లో 6 episodes మొత్తం చదివాం. చదివిన తర్వాత ఇట్లా ఓహో మీరు ఇలా చూస్తున్నారా క్యారెక్టర్ని అని నాకు తెలియడానికి నేను ప్రదీప్ అన్నతోటి, విజయ్ నామోజు అన్నతోటి, ఇలా అందరితో మాట్లాడాను. దెన్ వీ వెంట్ టు ద షూట్. సో ఇట్ వాజ్ అ లిటిల్ ఈజీ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ప్రదీప్ అన్న ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సో అది వచ్చేస్తుంది, season 3 వస్తుంది. ఇంకేమో వస్తున్నాయి? ఈ నగరానికి ఏమైనా 2
పెద్ద బిగ్ జనాలందరూ ఇప్పుడు అది 2 వస్తుంది అనగానే ఇంకా రెడీగా ఉంటారు ఎప్పుడు టికెట్స్ ఓపెన్ దట్ మూవీ లైక్ మాన్స్టర్. ఇంకోటి మనం మళ్ళీ కాలేజ్ డేస్కి బ్యాక్ వెళ్తే మీకు యూత్ రిలేటెడ్ ఫాలోయింగ్, యూత్ మీకు తొందరగా కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్కి. సో వాళ్ళ మీరు ఇంజనీరింగ్లో మీ ఏమన్నా ఫ్రెండ్స్లో కానీ క్రష్లు కానీ ఏమైనా? క్రష్లా ఏం లేవు బ్రో. నో, ఫ్రెండ్స్ ఐ హ్యాడ్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. మేమంతా ఒక వీఆర్ లైక్ సమ్ 10 to 15 బాయ్స్ టుగెదర్ ఇన్ ద క్లాస్ రూమ్. మా క్లాస్ రూమ్ మా స్ట్రెంత్ తక్కువ బేసిక్గా. వీఆర్ నాట్ మోర్ దెన్ 25 అనుకుంటా. సో దట్ పర్టికులర్ ఇయర్ ఎందుకో ఆ కాలేజ్ తక్కువ మంది వచ్చింది సంథింగ్. సో అందులో బాయ్స్ మేము వీఆర్ ఒక 15 members, గర్ల్స్ ఒక 7. గర్ల్స్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఓన్లీ. బట్ బాయ్స్ అయితే మేమైతే మంచిగా తోడు దొంగలం. అమేజింగ్ పీపుల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవ్రీబడి కమింగ్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ కమింగ్ ఫ్రమ్ నియర్ బై టౌన్స్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ డూయింగ్ ఇంజనీరింగ్. కలిసి బంక్ కొట్టినాం, కలిసి వెళ్ళి క్రికెట్ ఆడినాం. బెస్ట్ థింగ్ దట్ వీ వుడ్ డూ ఇస్ లంచ్ తర్వాత ల్యాబ్ ఉంటే ఆబ్వియస్లీ ఎవరు బంక్ కొట్టి, ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విల్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. లంచ్ తర్వాత ల్యాబ్ ఉంటే వీ వోంట్, బట్ లంచ్ తర్వాత వేస్ట్ రాయి ఇవి ఈ క్లాస్లో ఏం వింటాం అన్నట్టు అనుకుంటే the best thing that we all would do is just go to our canteen, sit there. క్యాంటీన్ అంటే ఇక గప్పాలు కొడుతుంటే అసలు టైమే తెలియదు. దేవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 4 yearsలో వేర్ ఎవడో ఒకటి చెప్పాలి. ఆర్ క్యాంటీన్ వాడు కొద్దిగా షట్ చేసుకుంటా ఉంటాడు కదా, యూజువల్లీ 3 కల్లా అయిపోద్ది కాలేజ్. అరే అయిపోయి 3 అయిందిరా అని, 3:30 అయిపోయింది అప్పుడే 2.5 గంటలు అని. అట్లాంటివి చాలా రోజులు వి స్పెండ్ టైం. లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్. మేము ఇంకా కలుస్తాం. ఇక్కడే ఉంటారు చాలా మంది, వెళ్ళిపోయారు కూడా యుఎస్కి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ ఆల్సో. బట్ ఎవరైనా ఎప్పుడన్నా వస్తే డెఫినెట్లీ వెళ్ళి ఏదైనా డాబా మీదకి వెళ్ళి, ఏదైనా డాబా అంటే ఆన్ ద హైవే, గో టు సమ్ డాబా, సిట్ దేర్, ఓపెన్ బియర్. మా అంత రివైండ్ చేసుకొని ఒక్కడొక్కడి మీద వేసుకున్న జోకులు మామూలుగా ఉండవు అసలు. బాగా అసలు మేము అంతా కలిస్తే మాకు టైం తెలియదు బ్రో. ఇప్పుడు కూడా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంసీఎంఈ క్యాంటీన్ వేరే వాళ్ళ రెస్టారెంట్ అది. అండ్ దట్ వాజ్ వన్స్ వీ వెంట్ దేర్, బయట 10,000 అయ్యేది, అక్కడ 3,000 అయింది బిల్లు. చూసి మా కళ్ళు తిరిగి మళ్ళీ కూర్చొన్నారు. మళ్ళీ స్టార్ట్. న్యాయం చేయలేదు. సో అమేజింగ్ టైమ్ ఐ హ్యావ్ విత్ మై ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. నార్మల్ అంటే ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో చదువు తర్వాత మందోదం రా అనేటోళ్ళు ఉంటారు. అవునవును. మీదేంటి అక్కడ? మీ స్టఫ్ బ్యాచా లేకపోతే పెగ్ బ్యాచా? పెగ్ బ్యాచ్. అందులో ఒకరు మామూలుగా అయితే నేను స్టఫ్, నేను ఎక్కువ తింటున్నా అని నన్ను మెల్లిగా ఫస్ట్ ఇంకోటి ఉంటుంది ఆ టైంలో ఏదంటే బ్రీజర్కి అలవాటు, ఇంజనీరింగ్ టైంలో బ్రీజర్కి అలవాటు చేసి దాని తర్వాత మెల్లిగా బియర్ స్టార్టెడ్ విత్ వోడ్కా. ఇంజనీరింగ్ మొత్తం ఇట్ వాస్ వోడ్కా. అప్పుడు ఆ టైంలో స్మెల్ రాదని ఎక్కువ తాగేది. ఇంజనీరింగ్ టైంలో ఇట్ వాజ్ ఆల్ వోడ్కా. తర్వాత వి గాట్ ఇన్ టు బియర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నౌ ఇట్ ఈస్ విస్కీ. ఇప్పుడు అది కూడా అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఐఎమ్ ఇన్ అ ఫేజ్ వేర్ ఐఎమ్ నాట్ డ్రింకింగ్ అలాట్. నాకు ఇప్పుడు అది ఇది అయిపోయింది. బికాస్ వెన్ దెర్ ఇస్ నో గుడ్ కంపెనీ, వాట్ ఐ విల్ సిట్ అండ్ డ్రింక్. అండ్ నాకు బేసిక్గా డ్రింకింగ్ ఇట్స్ అక్వైర్డ్ టేస్ట్. నాకేం ప్యాషన్ లేదు అప్పుడు. అంతే, ఐ రియలైజ్ దట్ ఓన్లీ. ఈ కంపెనీ వల్ల వస్తున్న ఇది భయ్యా, కంపెనీ లేకపోతే అసలు నేను తాగను కూడా. మీ దృష్టిలో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చాలా మంది అంటారు
మందు అది కూర్చొని పార్టీలో ఉంటే ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది అని అంటారు. అది మీ దృష్టిలో ఈజ్ ఇట్ కరెక్ట్? కొంచెం డీప్గా వెళ్ళిపోతారు, ఫ్రెండ్షిప్ ఇంకా బిల్డ్ అవుతుంది అని. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అదే తాగితేనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ యాజ్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ డూయింగ్ వాట్ ఎవర్, కొండెక్కుదండి ఇద్దరు కలిసి, అప్పుడు కూడా బాండింగ్. రైట్ రైట్, ఎనీ యాక్టివిటీ విల్ డూ, వెరీ గుడ్ పాయింట్. నాట్ జస్ట్ ఇది ట్రావెల్ టుగెదర్. ట్రావెల్ టుగెదర్లో ఉండే ఇది వేరే దానిలో రాదు అసలు. డ్రింకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ. మీరు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశారు. కొంతమంది యాక్టర్స్తో మీరు పేరు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు వాట్ డిడ్ యూ లెర్న్? అంటే ఆ వ్యక్తి నుంచి ఇప్పుడు నాని అన్న దగ్గర ఐ లెర్న్ హౌ ఫాస్ట్ హిస్ మైండ్ వర్క్స్ సెట్ మీద. అంటే నో సర్ప్రైజ్, మోస్ట్ ఆఫ్ హిస్ మూవీస్ ఆర్ డన్ ఇన్ 80-90 days. ఆయన షూట్ అయితే ఒక 60 days 70 daysలో అయిపోద్ది. ఎందుకంటే హీఈస్ వెరీ ఫాస్ట్. హీస్ గాట్ గ్రేట్ మెమరీ ఆల్సో, డైలాగ్స్ దాన్ని బట్టి. అండ్ ఆయన ప్రాసెస్ ఎట్లా అంటే మొత్తం సీన్ చదివేటప్పుడు ఆయన మొత్తం చదువుతాడు అనుకుంటా. ఆయన ముందే చదువుకొని వస్తారు ఆయన. ఓకే, బై ద టైం సెట్కి వచ్చేసరికి అది కంప్లీట్ ఐడియా. అండ్ హీ ఎగ్జిక్యూట్స్, హిస్ ఎగ్జిక్యూషన్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. సాయిధరం తేజ్ గారు ఈజ్ వెరీ విరూపాక్ష. ఐ డిడ్ విరూపాక్ష విత్ హిమ్. హీ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్. హీస్ టెన్షన్ పడే వ్యక్తి కాదు, చాలా కామ్గా కూల్గా ఓకే ఇదా సీన్, ఓకే ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని మెల్లగా మాట్లాడుకుంటూ హీ విల్ డూ ఇట్. ఈజ్ అ వెరీ పీస్ఫుల్ కామ్ గై. చిరంజీవి గారు అంటే అదొక పెద్ద మౌంటైన్, లైబ్రరీ. ఇట్స్ అ మౌంటైన్. చిరంజీవి గారి దగ్గర మోస్ట్ ఆస్టానిషింగ్ థింగ్ ఇస్ హిస్ ఎంథూజియాజం. హీస్ అచీవ్డ్ సో మచ్. పద్మవిభూషణ్ అండ్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇన్ని హిట్స్. అంటే ఆయన సినిమాలు, కొన్ని సినిమాలు 200 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి కదా. నాకు తెలిసి నేను చూస్తూ నా కళ్ళ ముందు ఇంద్ర 175 days in 50 centers or something. అవును. ఇన్ని చేసిన టుడే స్టిల్ హిజ్ ఎంథూజియాజం అండ్ హిజ్ పంక్చువాలిటీ. నేను చూశాను మా సెట్లో, దే యూస్ టు కాల్ హిమ్ బై 8:30 in the morning. ఆయన 8కి వచ్చేసేవాళ్ళు. 8కి వచ్చేయడం ఏంటి, అది కూడా మార్నింగ్ 4-4:30కి లేచి 1 గంట సేపు జిమ్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ఆయన ఇంట్లోనే రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి విత్ హిస్ కాస్ట్యూమ్స్ విల్ కమ్ బై 8 o'clock. లైక్ వావ్, అండ్ ఎనీవే నేను చిరంజీవి గారి యాక్టింగ్ గురించి చెప్తే చాలా అసహ్యం ఉంటుంది. We all know what a great actor he is. Amazing dancer. ఇవాళ కుక్ స్టెప్ నేను నా కళ్ళ ముందు, మీ అందరి ముందు చూసే భాగ్యం నాకు కలిగింది. నా కళ్ళ ముందు దే వర్ షూటింగ్ ఇట్. ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేయగానే నాకు అయ్యా ఇదేంది ఇది, అప్పటికే మీసాల పిల్ల పెద్ద హిట్ సాంగ్ రిలీజ్ అయ్యి, ఇది ఫస్ట్ వెళ్ళుంటే బాగుండేదేమో అని నాకు ఒక ఫీలింగ్. బట్ ఐ వాజ్ లైక్, ఆ బీట్స్ అవి చూసి ఐ థాట్ ఇది ఫస్ట్ మీసాల పిల్ల ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాలో ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్. ఐ థాట్ ఇది మస్త్ ఎంజాయ్ చేస్తారు, ఇది ఫ్యాన్స్కే ఇది. ఐ సీన్ దట్ థియేటర్లో 12th Jan కూర్చొని చూస్తుంటే 40-45-year-old 50-year-old అంకుల్స్ జస్ట్ సీట్ మించి లేచేసి డాన్స్ చేస్తుంటే దే హావ్ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఒక డైరెక్టర్ ఎవరైనా చూస్తూ ఉంటే, మీరు ఒక రోల్ ప్లే చేయాలి ఏదైనా డైరెక్టర్ దగ్గర, ఏ రోల్ ప్లే చేస్తారు మీరు? బెస్ట్ రోల్, ఇంకా నేను ఈ దాంట్లో నా 100% ఇచ్చేస్తాను. నాకు అట్లా ఒక రోల్ కంటే, టు బీ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్, ఐ థింక్ డిఫరెంట్ రోల్స్ చేయాలి బ్రో. చేస్తేనే కొంచెం అసలు ఒక మైండ్ కూడా పని ఉంటుంది. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ న్యూ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్నోన్ టెరిటరీ. డిఫరెంట్ రోల్స్ నాకు, నేను ఈ రోల్ అయితే చితగ్గొడదు, ఆ రోల్ చేయకపోయినా పర్వాలేదు, యూనో అది చితగ్గొడదు ఎందుకు చేయడం, ఎందుకు, అది ఎప్పుడన్నా వస్తుంది, అది ఎప్పుడన్నా చేయొచ్చు అట్లాంటి రోల్. నాకైతే ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ రోల్స్, ఎనీథింగ్, ఎనీ, it could be a negative role. I'd love to play a negative role. Everybody, I think actors, all of them want to play negative roles. And then I want to play historical, I want to play
డివోషనల్, సంథింగ్ లైక్ దట్. అట్లా అన్ని ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఎమోషన్, ప్రిడామినెంట్గా ఒక డిఫరెంట్ ఎమోషన్ ఉంటే దెన్ వాట్ ఐమ్ ప్లేయింగ్. ఇఫ్ ఐఎమ్ నోన్ ఫర్ కామెడీ ఆర్ లైట్ హార్టెడ్నెస్ ఆర్ వాట్ ఎవర్, ఐ లైక్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ హీరోగా మీరు. నేను చూసాను ఛానల్లో, నేను ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది మూవీ. అలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి, అంత పొటెన్షియల్గా ఉంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ హీరోగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ మూవీస్ ఎప్పుడు వస్తాయంటారు మీ దగ్గర నుంచి? అరే అది బ్రో, అదంతా ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ ఓన్లీ బ్రో. తిరుపతి ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్. He got me that script. Thanks to him, I did that film. But Atlant scripts, if I can get, or just manchi comedy or rom-com లాంటిది వచ్చినప్పుడు we're looking for it. నాకు వస్తుంటే స్క్రిప్ట్స్ నేను చదువుతుంటా, అండ్ దెన్ ఐ లిసన్ టు నరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అంత మంచిగా ఇది అనిపించకపోతే ఐ డోంట్ గో అహెడ్. బట్ ఐ హోప్ ఐ విల్ గెట్ సూన్ ఏదైనా మంచి స్క్రిప్ట్ గురించి ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అట్లా వస్తే 100% చేస్తాం. పోడ్కాస్ట్ కోసం మా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ టాపిక్ వచ్చింది. వి ఆల్ వాంట్ టు సీ ద బిగ్ రోల్. థ్యాంక్ యూ మ్యాన్, వెరీ వెరీ కైండ్ ఆఫ్. అంటే చిరంజీవి గారితో చూసింది కూడా చాలా మంది ఆ మూవీ ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు. బిగ్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ చిరంజీవి గారితో పనిచేయడం వాజ్ an experience that I will never forget in my life. నాకు మా డాడీ వైపు ఫ్యామిలీ పెద్ద పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి గారికి. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు నేను చూశాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ హిస్ ఫ్యామిలీ. అండ్ ఆయన తోటి అల్టిమేట్గా పనిచేయడం అన్నది కేమ్ లైక్ వన్ గుడ్ ఫుల్ సర్కిల్. కాంట్ ఫర్గెట్ దట్ ఎనీ టైమ్ సూన్. అసలు ఐ కాంట్ ఫర్గెట్ ఇట్ ఫర్ మై లైఫ్. 2025 ఈజ్ మైల్ స్టోన్ ఇయర్ బికాజ్ నేను చిరంజీవి గారితో పనిచేశాను. ఒక పెద్ద యాక్టర్గా కో హీరోగా వర్క్ చేయాలంటే మీరు ఎవరితో చేయడానికి ఇష్టపడతారు? ఎవరైనా ఓకేనా? ఎవరితో అయినా చేస్తారు, లేకపోతే ఈ హీరోతో చేస్తే కో హీరోగా బాగుంటుంది అని? అట్లా ఎవరైనా ఓకే. బట్ ఐ థింక్ బ్రో అది మీరు అడిగే చాలా క్లిష్టమైన క్వశ్చన్. అట్లాంటి స్క్రిప్ట్స్ అంతే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. డజంట్ మ్యాటర్. సీ ఆల్ బ్రో, ఐ జస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్తా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్. ఈ కెమెరాకి ఇటువైపు కష్టాలు నాకు తెలుసు. ఆడియన్స్గా మీరు అనుకోవచ్చు, ఈ హీరో ఆయన కంటే బెటరు, లేకపోతే ఈ హీరో కంటే వీళ్ళు చాలా బెటర్గా చేస్తున్నారు, అది ఇది అని. ఆ కంపారిజన్ ఆడియన్స్కి ఉండొచ్చు. బికాజ్ యూఆర్ పేయింగ్ ఫర్ ద కాంటెంట్. మీరు ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళినా, మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఎక్కడైనా చూసినా కూడా ఆ లగ్జరీ మీకుంది. ఎందుకంటే మీకు ఏ సినిమాకి వెళ్దాం అని చూస్ చేసుకునే లగ్జరీ వెళ్ళొచ్చు. మనకు ఆ లగ్జరీ లేదు. అంటే నేను కూడా ఆడియన్సే, నేను చేసే సినిమాకి కాకుండా మిగతా సినిమాకి నేను ఆడియన్సే. బట్ సినిమాలో పని చేస్తున్నా కాబట్టి నాకు ఆ కష్టం తెలుసు కాబట్టి ఐ కాంట్ పిక్ వన్ యాక్టర్ ఓవర్ ది అదర్. బ్రో సినిమాలు అంటేనే కష్టం బ్రో, మీకు తెలుసు కదా అసలు. టు గెట్ అ బ్రేక్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ యూ నో, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగే పని ఏంటి అన్నది, దానిలో ఎంత కష్టం ఉంటుంది. అది రిలీజ్ ఒక పెద్ద బ్యాటిల్ బ్రో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ రిలీజ్ బ్యాటిల్ ఎట్లా అంటే థియేటర్ దొరుకుతా లేవో అని కాదు. మీకు థియేటర్స్ ఇచ్చిన తర్వాత కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడం అన్నది అది ఒక పెద్ద చిన్నపాటి బ్యాటిల్. అది హౌ టు ల్యాండ్ అ ఫిలిం, హౌ టు రీచ్ మై టార్గెట్ ఆడియన్స్ అంతా. ఇట్స్ ఆల్ అ వెరీ, అంటే ఇది ఎట్లాంటి పని అంటే ఎన్ని చేసినా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇది చేస్తే వీ విల్ ల్యాండ్ అవర్ ఫిలిం వెరీ వెల్. అది ఇది రాదు. అది ఎవ్రీ ఫిలిం ఈజ్ న్యూ. ఎవ్రీ టైమ్ వీఆర్ హిట్టింగ్ అ న్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్. మేము ఒక కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్కి మా సినిమా రీచ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే మమ్మల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ ఆల్రెడీ ఉన్నారు, మేము కొత్త వాళ్ళని రీచ్ అయ్యాం. అర్థమవుతుందా? అండ్ ఎప్పుడు ఒకట్లే ఆడియన్స్ మన సినిమా చూస్తారా అని మనం అనుకోకూడదు.
there'll be new audience, and new taking your film to a new set of audience is always difficult. And ఇదంతా చేస్తుంటే నా ఐ కాంట్, అంటే బికాజ్ ఐ నో ఆ బ్యాక్ ఎండ్లో జరిగే పని ఏంటి, దాని కష్టం ఏంటి అసలు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రో, ఇది కొంచెం ప్యాషన్ కంటే ఎక్కువే ఉండాలి బ్రో ఈ సినిమాల్లో ఇట్లా పని చేయడానికి. ఐ ఫీల్ లైక్ కొంచెం ప్యాషన్ కంటే కొంచెం పిచ్చే. నేను అందుకే చెప్పాను ఇంత కొంచెం క్రేజీ మైండ్ ఉండాలా, మొండితనం పిచ్చితనం కొంచెం ఉండాలి, లేకపోతే ఇట్ విల్ నాట్ హ్యాపీ. ఆర్డినరీ పర్సన్ గా ఆలోచిస్తే నో. అండ్ మీరు యాక్టర్ అవ్వలేరు, బిజినెస్ మ్యాన్ అవ్వలేరు, పొలిటీషియన్ అవ్వలేరు, స్పోర్ట్స్ మ్యాన్ కూడా అవ్వలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ మీరు బికాస్ యూ సెడ్ మై ఆడియన్సెస్ ఆర్ జెన్జీ, నేను కొన్ని అబ్జర్వ్ చేసేది చెప్తా. ఇప్పుడు మనము బికాస్ ఈ జెన్జీ ఎవరంటే దే ఆర్ బోర్న్ విత్ టెక్నాలజీ కదా, చేతిలో సెల్ ఫోన్ తోటే పుడుతున్నారు కదా వీళ్ళు. సో ఇదేం జరుగుతుందంటే ఎస్పెషల్లీ టెక్నాలజీ తోటి మనం ఒకటి వీ హ్యావ్ టు, అందరం మనం కూడా, మనము మన టీనేజ్లో మనకి సెల్ ఫోన్స్ వచ్చాయి. దానికంటే ముందు మనం వీఆర్ లిటిల్ బెటర్, అంటే మనం వీ హెవ్ సీన్ బోత్ ద వరల్డ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెక్నాలజీ. So it is our responsibility to tell those who are born with technology that you can't depend on technology all the time. మీరు టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెడితే యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్. మీ ఇండివిజువాలిటీ పెరగాలి ఇది అంటే మీరు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీకి మీరు బానిసలుగా అయిపోకూడదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియా ఉంది. మీరు కావాలంటేనే మీరు ట్వీట్ పెట్టాలి, కానీ మీకు ట్వీట్ అయ్యందే, మీరు పోస్ట్ చేయందే మీకు నిద్ర పట్టట్లేదు అనే దగ్గరకు వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ లాస్ ద బ్యాటిల్. సెల్ ఫోన్ ఆర్ యువర్ సోషల్ మీడియా మిమ్మల్ని జయించింది అని అనుకోండి. ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఇన్స్టాగ్రామ్, when I came to know the side effects of technology, and నా లైఫ్లో కూడా when I'm started observing how addicted I've become. నేను మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే నా సినిమాల తప్పితే వేరే ఏం ఉండవు అక్కడ. నేను వెళ్తే ఒక రెస్టారెంట్కి నేనేం ఫోటో తీసి పెట్టా, నేను స్టోరీస్ ఎక్కువ పెడతా, అది 1 డేలో వెళ్ళిపోద్ది. కాబట్టి యాజ్ అ పోస్ట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ మై వర్క్. నా పర్సనల్ స్టఫ్ ఏది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టను. నేను ఇప్పటివరకు మా ఫాదర్ మదర్తో ఒక ఫోటో పెట్టలేదు ఇప్పటివరకు. యూజువల్లీ ఉంటాయిగా, తప్పేమీ లేదు, బట్ నేను అది కూడా పెట్టలేదు. బికాజ్ ఐ డోంట్ లైక్, నా పర్సనల్ లైఫ్ నాది. హౌ ఐ లవ్ మై ఫాదర్ అండ్ మై మామ్ అండ్ మా ఈక్వేషన్ ఏంటో అది మా వరకే, మీకెందుకు అది. సో అది కూడా ఉండాలి బ్రో. ద మోర్ మీరు టెక్నాలజీ వర్షన్లోకి వెళ్ళిపోతుంటే మీరు అంటే యువర్ సెల్ఫ్ హూ ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ నుంచి దూరం అవుతుంది. నేచర్ నుంచి దూరం అవుతున్నారు అంటే దట్ ఈస్ ద సోల్ రీజన్ బిహైండ్ మీ పర్సనాలిటీలో ఎదుగుదల లేకపోవడానికి, మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. సెల్ ఫోన్ రాకన ముందు, సెల్ ఫోన్ తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఎన్నో వచ్చాయి. మీరు జస్ట్ గూగుల్ కొట్టి మీరు చూడండి, మీరు చాట్ జీపీటీని అడగండి. సో మీ ఫాలోవర్స్ యూత్కి మంచి నో దట్ ఈస్ వెరీ ట్రూ మ్యాన్. అరే యూస్ టెక్నాలజీ, డోంట్ డిపెండ్ ఆన్ ఇట్. వెన్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ మీ పర్సనాలిటీ ఏముండదు ఇంకా. ఇప్పుడు ఆ చాట్ జీపీటీలో ఆల్రెడీ ఇది జరుగుతుంది, హోంవర్క్ చాట్ జీపీటీతో చేయించడం, ఆర్ ఒక ఎస్ఏ రాయాలంటే చాట్ జీపీటీని అడిగేస్తే అది పెట్టేస్తుంది. జస్ట్ 1 week ago I saw that Gen Z, I have no particular negative opinion on Gen Z. I feel Gen Zs are only smarter than us. Yes. But is that because you're using technology? Then that smartness is a bubble. సారీ బ్రో, నువ్వు స్మార్ట్ అవ్వు, నీ ఐక్యూ పెరగాలి. నువ్వు చాట్ జీపీటీని అడుగుతా ఉన్నావు అనుకో, నీ ఐక్యూ ఏం పెరగదు. అండ్ అది పోస్ట్ వచ్చింది, నేను చూసా. జెన్జీ ఫస్ట్ జనరేషన్ అంట, ప్రీవియస్ జనరేషన్ కంటే ఐక్యూ పాయింట్స్ తక్కువలో పుడుతున్నారు, తక్కువలో ఉన్నారు అని పోస్ట్ వచ్చింది. సమ్ రీసెర్చ్ దట్ సమ్ ఐవీ లీగ్ సమ్ కాలేజ్ డిడ్. ఇప్పటి వరకు హ్యూమన్ ఎవల్యూషన్లో పాత ప్రీవియస్ జనరేషన్ కంటే నెక్స్ట్ జనరేషన్ ఐక్యూ పాయింట్స్ ఎక్కువనే ఉన్నాయి, కానీ ఇది ఫస్ట్ టైం ఐక్యూ పాయింట్ డిప్ అయింది. ఎందుకైంది? ఇట్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, మీ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ విత్ ఏఐ మ్యాన్, ఐ హ్యావ్ నో ఐడియా. యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్. ఏందిగా ఇక నువ్వు ఏం చేస్తావు?
నీ అదేదో ఏదో యాప్లో పెడితే నీ రాసిన దానికి గ్రామర్ ఉందా లేదా దట్లో చెక్. ఇక నువ్వు ఇంగ్లీష్ ఎందుకు చదువుకోవాలి? చదవరు. బట్ నీ లాంగ్వేజ్ అయినా నువ్వు చదువుకోవాలా? నువ్వు తెలుగు వాడిగా పుట్టి నువ్వు తెలుగు చదువుకోవాలా? ఇవన్నీ ఏమి ఫార్మాటివ్ ఇయర్స్లో లేకుండా ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ టెక్నాలజీ లైక్ దట్, ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మైనస్, ఇట్ ఈస్ నాట్ అ ప్లస్. అంటే మనం ఆల్రెడీ మన జనరేషన్కి ఇఫ్ వీఆర్ స్ట్రెస్ లైఫ్ స్కిల్స్ లేకుండా వీఆర్ ఫేసింగ్ దిస్ స్ట్రెస్. అవును. ఇంకా వాట్ అబౌట్ దిస్ న్యూ జనరేషన్? అంటే వన్ థింగ్ దట్ మైట్ హ్యాపెన్, దే విల్ ఫైండ్ అ న్యూ వే టు ఫోర్జ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. ఏమో మనకి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది, మనకు అది చేయాలా ఇది చేయాలా తెలియట్లేదు. వీఆర్ మిడిల్ చిల్డ్రన్. బట్ వీళ్ళు మేబీ దే విల్ డూ ఇట్ బెటర్. బట్ నేనేమంటున్నా అంటే యూజ్ టెక్నాలజీ. అదొక పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలి అంతేగాని అది నీ బాస్గా అయిపోయింది అనుకో, నువ్వు అవుట్ బై. పర్సనల్ అసిస్టెంట్ ఈజ్ రైట్ వర్డ్, దే కెన్ యూజ్. పర్సనల్ పిఏ ఈజ్ అ గుడ్ థింగ్. లేకపోతే యూ విల్ నాట్ నో వాట్ ఇట్ మీన్స్ టు బీ డిటర్మైన్డ్. మొండే అంటే ఏంటి, ప్యాషన్ అంటే ఏంటి, పిచ్చితనం అంటే ఇవన్నీ ఏం తెలియవు మీకు. అన్నీ చాట్ జీపీటీ విల్ నాట్ మేక్ యూ, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ గుడ్ క్రికెటర్, ChatGPT will not help you become a good cricketer. I'm sorry. Yes. Just remember your favorite, మీ ఆడియన్స్కి చెప్తున్నా అంటే, who is your favorite batsman today, favorite bowler today? Ask him ఎంత ChatGPT హెల్ప్ చేసిందో. 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి గ్రౌండ్లో వాళ్ళు కష్టపడకపోతే వాళ్ళ 17-18కి డూ యూ థింక్ దే ఆర్ ప్లేయింగ్ IPL? అంత సీనే లేదు. ద గ్రేటెస్ట్ అథ్లీట్ సచిన్, ఫేమస్ ఫోటోగ్రాఫ్, చిన్నగా ఉన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకొని ఉన్నది ఉంది కదా, వాడు మ్యాన్ అదంతా ChatGPTతో రాదు. కరెక్ట్. అంటే రియల్ స్టఫ్ మిస్ అవుతుందేమో అని నాకు ఒక చిన్న భయం ఉంది. న్యూరోప్లాస్టిసిటీ అని ఒకటి ఉంటుంది. ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే దానికి కావాల్సిన బ్రెయిన్ వైరింగ్ డిఫరెంట్ అవుతుంది. అవన్నీ ఏం అవ్వకుండా మీరు బేసిక్స్ కి హోమ్ ఒక ఎస్సే రాయి అంటే అది ChatGPTలో పెడితే ఇక నువ్వు ఒక పొలిటీషియన్ అయ్యి ఒక నీ స్పీచ్ నువ్వు ఎప్పుడు ఇస్తావు? సో ఇదే యూత్ కోసం మీరు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు హనీ ట్రాప్స్ ఎక్కువైపోయినాయి. హనీ ట్రాపింగ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటి? అన్ని అమ్మాయిలు చాట్ చేసేసి వాళ్ళ డబ్బులు దొబ్బడం, వీడియోస్ తీసేసుకొని. ఐ లాస్ట్ బిట్కాయిన్ మ్యాన్ లైక్ దట్. మీరు ఇప్పుడు బరే పాయింట్ ఎత్తారు మీరు. ఐ టెల్ యూ వాట్ హ్యాపెండ్. నా దగ్గర బిట్కాయిన్ ఉంది, ఒకటి ఫుల్ లేదు, ఏదో సమ్ పర్సంటేజ్ ఉంది. అది ఇప్పుడు కాదు, సమ్ 12 years బ్యాక్ కొన్నది. రైట్, మంచి వాల్యూ ఇప్పుడు. రైట్, ఒక 10-12 years బ్యాక్ when the whole Bitcoin was around 1.3 or 1.5 one Bitcoin. రైట్, నేను అప్పుడు కూడా ఒకటి పూర్తి కొనలా. అప్పుడు అది ఇట్ వాజ్ మోర్ లైక్ ఇది కదా, గ్రేట్. ఆ టైంలో మీరు బిట్కాయిన్ కొన్నారంటే అదే పెద్ద గ్రేట్ అసలు. యాక్చువల్గా గ్రేట్ ఏ ఉందిలేండి. అంటే లేదు, ఆ టైంలో కొనాలని ఆలోచన, బిట్కాయిన్ వచ్చి కొనడం ఆలోచన రాదు. బిట్కాయినే కాదు, అదే ఎథీరియం కూడా ఉంది. ఎథీరియం వాజ్ 17,000 when I bought it. I have more than one. అయిపోయింది. ఓకే, ఇదేదో బాగుంది చూసుకోవడమే మానేశాను నేను. ఓకే, బాగుంది ఓకే గ్రేట్. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని ఏమైనా లిక్విడేట్ చేసుకొని ఇంకెందులో పెట్టుకోవాలి అంతే కదా, లేకపోతే అది యాప్లో పెరుగుతూ ఉంటుంది. వాటెవర్. 2 years ago మా మామయ్య వాళ్ళు యూఎస్లో ఉంటారు. హిస్ సన్ యూజువలీ మేము అంత మాట్లాడుకోం, బికాజ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ, మేము బిజీ. బట్ వీ హ్యావ్ ఈచ్ అదర్స్ నెంబర్స్, వీ చాట్ అకేషనల్లీ. ఓకే, తప్పని వాడదని మెసేజ్ వచ్చింది, ఏ బ్రో వాట్సాప్ ఏంది అని. మాట్లాడుతున్నాం 2-4-5 minutes అయింది. హీస్ టాకింగ్ అబౌట్ హిస్ లైఫ్, ఐఎమ్ టాకింగ్. ఐమ్ లైక్ వావ్, వీడే ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇవాళ ఎందుకు ఇట్లా అనుకున్నా కూడా. వీఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, యూ కెన్ పే ఇట్ ఇన్ బిట్కాయిన్ అని చెప్తున్నాడు. ఏంట్రా ఏంటిది అంటే, ఇది ఒకటి ఉంది, దిస్ ఇస్ హౌ టు ఇన్వెస్ట్ బిట్కాయిన్ ఇన్ సమ్ స్టాక్ షిట్ ఆర్ సంథింగ్. అవునా, ఎస్, నేను ఇది ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఐ గెయిన్డ్ $4,000 in 10 days. సంథింగ్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ. గ్రేట్ మ్యాన్, ఏంది చెప్పు నాకు కూడా. ఐ హ్యావ్ నో డౌట్ దట్ దిస్ వాజ్ నాట్ మై నెవ్యూ. కొంచెం బిట్కాయిన్ ఇచ్చినా కూడా, ఇచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐఎమ్ గివింగ్ సమ్ బిట్కాయిన్, సమ్ పాయింట్, ఇంకొక పేమెంట్ గేట్వే వస్తుంది. ఓకే, మళ్ళీ సమ్
బిట్కాయిన్లో పేమెంట్, మళ్ళీ ఇంకో పేమెంట్ గేట్వే వస్తుంది. 1 minute అని నేను ఒకసారి మా మామయ్యకి ఫోన్ కొట్టిన. ఇది తనే ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ ఈ డూయింగ్ అంటే, మై నెవ్యూ ఈ సేయింగ్ సంథింగ్ అబౌట్ ఇది అంటే, అరే వాడి వాట్సాప్ హ్యాక్ అయిందిరా అన్న. వాట్సాప్ హ్యాక్ అయిందా అన్న, చెప్పాలి కదన్న ఇది ఇట్లా జరిగింది ఇది అని. Although there's no girl involved in it, but some cyber crime happened with me, man, which I never thought it will happen. So అట్లా కొంచెం బిట్కాయిన్ పోయింది. ఇప్పుడు మీరు హనీ ట్రాపింగ్ అంటే నాకు అది గుర్తొచ్చింది. సో ఇందులో యూత్ బాగా పడుతున్నారు. డోంట్ మ్యాన్ డోంట్. అదే ఇగో ఈ టెక్నాలజీ వల్ల తెలివి పెరగాలంటే ఐక్యూ పడిపోతుంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఇప్పుడు నీ అంత అందగా లేడు అంటే నా అంత అందగా లేడు, ఈ అమ్మాయి నా వెనకాల పడుతుందని టటర్ ఏదో చేసి వీడియో అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ వెనకాల నుంచి అమ్మాయి వెనకాల నుంచి ఎవరో వచ్చి నీ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ రైట్ వస్తున్నాయి. ప్లీజ్ డోంట్ చాట్ ఆర్ నాకు అయింది. ఐ లాస్ట్ బిట్కాయిన్ అయి ఉండొచ్చు కానీ, బట్ యూ కెన్ లూజ్ మచ్ మోర్ దెన్ దట్. ఐ థింక్ అకౌంట్లో కూడా దే ఆర్ గెయినింగ్ యాక్సెస్ అండ్ మీ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ అకౌంట్లలోంచి కూడా పైసలు పోతున్నాయి. డోంట్ డూ దట్. అరే నేను నీకు అదే చెప్తున్నా, బాగా ఫోన్ పక్కకు పెట్టి మనుషులతో మాట్లాడడం మొదలు పెడితే లైఫ్ స్కిల్స్ వస్తాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దాంతో అమ్మాయిని పటాయించు. అమ్మాయి ఏదో ఎవరో ఒకటి సడన్గా వచ్చి చెప్పినా దానికి పడిపోతే వేస్ట్. వద్దొద్దు అట్లాంటివి చేసుకో. వైల్ మెసేజింగ్ సమ్వన్ ఎంత కేర్ తీసుకోవాలి వాళ్ళు, ఇఫ్ దే ఆర్ చాటింగ్ విత్ సమ్వన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నాకు తెలిసి, ఇఫ్ అ న్యూ పర్సన్ ఇస్ మెసేజింగ్ యూ, డోంట్ షేర్ ఎనీథింగ్ పర్సనల్. యూ షుడ్ నెవర్ డూ దట్ అన్లెస్ యూ మీట్ దట్ పర్సన్ ఇన్ పర్సన్. మీరు పర్సనల్ స్టఫ్ ఏది షేర్ చేసుకోవద్దు, నో ఫొటోస్, నథింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను అనేది ఏంటంటే, జస్ట్ రెగ్యులర్గా మనం పోస్ట్ చేసే స్టఫ్ యూ విల్ నెవర్ నో ఎనీబడికి. మీది పబ్లిక్ అకౌంట్ కదా ఇన్స్టాగ్రామ్, మీ ఫోటో ఉంది, అది ఏదో వెబ్సైట్లో ఏదో యాడ్ మీద వాడు ఆ ఫోటో వస్తూ ఉంటుంది. యూ విల్ నెవర్ గో టు దట్ యాడ్, బట్ మేబీ దే లాట్ ఆఫ్ పీపుల్ కెన్ ఫిష్ యువర్ ఫొటోస్ ఫ్రమ్ యువర్ ఇన్స్టాగ్రామ్. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇది ఆల్రెడీ జరిగినాయి ఇట్లాంటివి, జరుగుతున్నాయి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అది ఒక స్ట్రేంజర్ ఇఫ్ సంబడి ఈజ్ మెసేజింగ్, డోంట్ షేర్ ఎనీథింగ్ పర్సనల్. ఈడు మన హీ ఆర్ షీ మన అడ్వాంటేజ్ వాళ్ళు ఇట్లనే. ఇప్పుడు వాట్ ఐ టోల్డ్ ఇస్ నాకు జరిగింది. ఐఎమ్ థింకింగ్ మై నెవ్యూ ఇస్ టాకింగ్ టు మీ, బట్ నో, ఇట్ నాట్ మై నెవ్యూ. సో ఆల్వేస్ ఇఫ్ దట్ కాన్వర్సేషన్ ఏదో వేరే లెవెల్కి వెళ్తుంది అంటే, ఒకసారి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దట్ సంబడి ఈస్ మెసేజింగ్ యూ విత్ అ స్ట్రేంజర్, దెన్ ఇమీడియట్లీ కాల్ హిస్ వైఫ్ ఆర్ హిస్ పేరెంట్స్ టు ఫైండ్ అవుట్ ఈజీ వీడు చేస్తున్నాడా ఇది నాతో చెప్తున్నాడు అని ఒకసారి కనుక్కోండి. నాలాగా డోంట్ బికమ్ ఇది. ఐ ఫెల్ట్ సో సిల్లీ. నేను ఇంత తోపుని, నాకు ఇంత ఇమేజ్ ఉంది. బిట్కాయిన్ ఇప్పుడు చాలా వర్త్ కదా. అంటే ఐ డెంట్ లూజ్ అ లాట్, ఐ లాస్ట్ సమ్ పాయింట్, సమ్ 0.000 ముందే యాక్షన్ తీసుకోబట్టి నేను వెంటనే కాల్డ్ మై మామ. వాట్ ఈస్ దిస్ గై సేయింగ్ అంటే, అరే వాడి వాట్సాప్ హ్యాక్ అయింది. ఓ షిట్ అన్న, ముందు చెప్పేది ఉండే అన్న, ఎందుకన్నా ఇట్లా అని. బట్ మీరు ఇప్పుడు ఈ హనీ ట్రాపింగ్ అంటున్నారు, ఏమైనా పర్సనల్ ఫొటోస్ అట్లా ఇట్లా షేర్ అయితే దెన్ యూ విల్ వెరీ డేంజర్. దట్ ఈస్ సూసైడ్స్ కూడా. yes don't get into honey trapping. Please don't gamble your money away in betting apps. అది చాలా ఇంపార్టెంట్. అమ్మ డబ్బులు అంత ఎక్కువ అయితే నాకు ఇవ్వండి, జస్ట్ గివ్ మీ మనీ మ్యాన్. ఇంకొకటి, చాలా అమ్మాయిలు చాలా మంది దాన్ని సాఫ్ట్ పోర్న్ అంటున్నారా, లేకపోతే వల్గర్ అంటున్నారా, కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో. అంటే వాళ్ళది ఏంటంటే పాపులారిటీ పెంచుకోవడానికి కోసం ఇన్స్టాగ్రామ్లో దాంట్లో కొంచెం న్యూడిటీ దగ్గరగా, మరీ కాదు కానీ అంత దగ్గరగా వీడియోస్ పెడుతున్నారు. అంటే ఫేమస్ రావడానికి అట్లా చేయాలా? అది వేరే వేస్ లేవా? వాళ్ళకి ఏం మెథడ్తో వాళ్ళు ఫేమస్ అవ్వచ్చు? అది ఫేమ్ పవర్, ఈ
నాన్ టాంజిబుల్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే మీరు పట్టుకొని ఫీల్ అవ్వలేనివి, ఓకే, విచ్ ఎంపవర్ యూ, ఇట్లాంటివి బై డిజైన్ అవ్వండి, దే హ్యాపెన్ టు యూ. ఓకే. Sachin Tendulkar didn't play cricket to become famous. He played cricket for the game because he liked the game. Fame అనేది బై ప్రోడక్ట్. అండ్ సెంచరీలు కొడతా పోతున్నాడు, ఫేమ్ వచ్చింది, టీవీలో టెలికాస్ట్ అవుతుంది, ఫేమ్ వచ్చింది. ఎంఎస్ ధోని ఫేమస్ అవ్వడానికి వరల్డ్ కప్ విన్ అయిందా? ఎంత ఎంత సిల్లీ ఉంటుంది టు జస్ట్ ఇఫ్ యూ పుట్ ఇట్ అవుట్ ఇన్ వర్డ్స్. సో డోంట్, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీథింగ్ టు ఐ వాంట్ బికమ్ ఫేమస్, ఇది చేస్తే నేను ఫేమస్ అవుతా, సారీ. నువ్వు ఏదైనా చేయి అట్లా, ఒక 1-2 yearsలో మీకే అర్థమైపోద్ది నువ్వేం పెద్ద ఫేమస్ కాలే. అండ్ ఎస్పెషలీ యువర్ టైమ్ ఈజ్ వేస్టెడ్, అండ్ ఎస్పెషలీ ఇఫ్ గర్ల్స్ ఆర్ వేరింగ్ skimpy clothes and trying to find followers here and there, you are just wasting your life. టైమ్ ఆల్సో, టైమ్ ఎనీవే, బట్ లైఫ్ వేస్ట్ అయితే. అండ్ డోంట్, అంటే మీరు కష్టపడకుండా మీకు ఏదన్నా బై ఇట్లాంటి షార్ట్ కట్స్ తోటి వస్తుంది అంటే, జస్ట్ మీరు కొన్నిసార్లు మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చినా ఇదైనా కూడా అవాయిడ్ డూయింగ్ ఇట్. బికాజ్ అదేంటి ఏదో సినిమాలో రజనీకాంత్ గారు స్టోరీ చెప్పారు కదా, అతిగా ఆవేశపడ్డ మొగాడు, అతిగా ఆశపడ్డ ఆడది బాగుపడ్డది చరిత్రలో లేదు. సో దట్ ఈస్ సో ట్రూ. అబ్బాయిలకు అనవసరమైన కోపం వద్దు, అమ్మాయిలు అతిగా ఆశపడద్దు. ఆశపడితే డూ ఇట్ ఫర్ గుడ్, రాంగ్ వేలో ఆశపడద్దు, రాంగ్ వేలో ఆశపడదు. అబ్బాయిలకు కోపం వస్తే రైట్ రీజన్స్ కి కోపం రాని, అండ్ ఆ రైట్ కూడా ప్రతి ఒక్కళ్ళది, నా రైట్ నాది, నీ రైట్ నీది. నీ రైట్ నాకు తప్పుగా అనిపించవచ్చు, నా రైట్ మీకు తప్పుగా అనిపించవచ్చు. సో ఒక చిన్న ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి ఎవరి మధ్య, ఎవరికి వాళ్ళకి. అరే మనం చేసేది నిజంగానే రైటా లేకపోతే రాంగా అని కొంచెం టైం ఇవ్వండి, టేక్ టైమ్. ఐ థింక్ దిస్ ఈ జెన్జీ వాట్ ఎవర్ వాళ్ళకి కొద్దిగా పేషెన్స్ తక్కువ ఉంది, వే ఐఎమ్ సీయింగ్. లైక్ మై ట్రైనర్ ఇస్ దేర్, వండర్ఫుల్ గై, అస్సలు అమేజింగ్ గై. బుక్ మెయింటైన్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక ట్రైనర్ మెయింటైనింగ్ బుక్ టు ఈజ్ రైటింగ్ డౌన్ ఎవ్రీ డే వాట్ వీఆర్ ట్రైనింగ్. ఇవాళ మనోడు లెగ్స్ చేశాడు, ఇవాళ బైసెప్స్ చేశాడు, ఇవాళ చెస్ట్ చేశాడు, ఇట్స్ గ్రేట్. బట్ హీ హ్యాస్ సమ్ unexplained anxiety about himself. I am also seeing in my team now the same thing. ఎందుకురా నీకు ఏంది ఇన్ని ఒక రోజులో ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా నేను. కాదు, నువ్వు ఒక 2 పట్టుకో, నువ్వు ట్రైనింగ్ అయితే అద్దరు కొడుతున్నావు. ఐ టోటలీ సీ హిమ్, ఆయన ఒక్కటే ట్రైనింగ్ కనుక చేస్తే ఆ అబ్బాయి, ఐ టోటలీ సీ హిమ్ వర్కింగ్ విత్ స్పోర్ట్స్ పీపుల్. డెఫినెట్గా స్పోర్ట్స్ మెన్ తోటి హీల్ డెఫినెట్లీ వర్క్ and he will shine. And he studied fitness ఏదో ఊరికే, and he's all of 25 years 26 years. మైండ్ సెట్ ఇప్పుడు అంతే ఉంది. నువ్వు అనవసరమైన యాంగ్జైటీ, నేను ఏదో చేసా, ఏం లేదు, లైఫ్ స్టార్ట్స్ ఎట్ 40 బ్రో. నువ్వు చేసేదేం లేదు, నువ్వు తొందరపడితే పళ్ళురాల కింద పడతావు అంతే. అండ్ దిస్ థింగ్ ఈజ్ ఆల్సో, ఎక్స్పీరియన్స్ ఈజ్ అ గుడ్ థింగ్ టు హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్సెస్, బట్ ఆల్వేస్ హ్యావ్ అదే సెల్ఫ్, అదేంటంటారు ఇప్పుడే అన్నా, సెల్ఫ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి ఉండాలి. ఎక్స్పీరియన్స్ రావడానికి ట్రావెల్ అలోన్, బట్ ద ట్రావెలింగ్ అలోన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ జంగల్ దెన్ ఇట్ కుడ్ బి డేంజరస్. యూ డోంట్ నో, మీకు జంగల్ తెలియదు. గో టు అనదర్ సిటీ అండ్ ట్రావెల్ బై యువర్ సెల్ఫ్. అది కూడా దట్ విల్ గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎంటైర్ టాపిక్లో కొన్ని టాపిక్స్ మీరు చెప్పిన డీప్ మీనింగ్, అది ఎవరైనా క్యాచ్ చేసుకుంటే సమ్ పాయింట్లో సమ్ లైఫ్ చేంజింగ్ థింగ్స్ హ్యాపెన్స్. ఒక చిన్న డిస్క్లైమర్, నేను ఏదో పెద్ద గొప్పని ఇవన్నీ చెప్పలేదు. ఐ జస్ట్ షేర్డ్ ఇట్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై అబ్జర్వేషన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న యూత్కి ఈ పాఠాలన్నీ చాలా అవసరం. ఎవరైనా పట్టించుకొని, ఇఫ్ దే లెర్న్డ్ అ థింగ్ ఆర్ టూ, దెన్ గ్రేట్ ఫర్ యూ మ్యాన్. All the best, and I wish you the best for all the live talks with KP audiences and followers and subscribers. Thank you for your time. No, thanks a lot మీకు, first of all, ఎందుకంటే మనం ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో మీరు నాకు పింగ్ చేశారు.
అప్పటి నుంచి కలుద్దాము అనుకున్నది అంటే అప్పుడు మీకు క్లియర్ గా చెప్పా కదా Yeah, yeah. ఓ 2 months అయితే మనకి అవ్వదు భయ్యా ఇది. ఎవ్రీథింగ్ ఇస్ So I'm usually very honest like that. I'm not just honest with myself, I'm honest with people also. So, but no, you waited and finally today on Feb 14th, we are shooting this. అరే అస్సలు 14 అసలు రియల్ క్వశ్చన్ మర్చిపోయా. ఏం పనిలేదు మనకి ఏం పనిలేదు Feb 14th రోజు మనం ఇంతే. రియల్లీ నా వైఫ్ అడిగింది ఫెబ్ 14th రోజు వస్తున్నాడు, గర్ల్ ఫ్రెండ్ లేదా తనకి, ఎవరన్నా వస్తారా ఈ మూవీ చెప్పండి మీ మిస్సెస్ చెప్పండి ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉంటారని చెప్పండి. అంటే మ్యారేజ్ కోసం వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? Oh, it's a very important thing. I feel నాకు ఇప్పుడే మ్యారేజ్ అంటే ఐఎమ్ జస్ట్ సింగిల్, yes. బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, ఐ వాంట్ గెట్ మ్యారీడ్. ఇప్పుడు ఈ ఎనర్జీ ఇది అని ఉన్నంత వరకు మనం సింహం సింగిల్గా వస్తుంది అనుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఆఫ్టర్ సే 50 or 55 తర్వాత లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోయి ఎవరు మనకు ఒక ఫ్యామిలీ అట్లా ఇది లేకపోతే బాధపడతారేమో అని నా ఫీలింగ్. సో ఐ డోంట్ థింక్ మ్యారేజ్ అంత ఈజీగా యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ విత్ మ్యారేజ్. అండ్ ఇవాళ రేపు అమ్మాయిల మధ్యలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఓన్లీ బికాజ్ సెల్ ఫోన్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, సెల్ ఫోన్ పక్కకు పెట్టి మనుషులతో మాట్లాడుతూ ఉంటే స్కిల్స్ పెరుగుతాయి, దాంతో ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. బట్ నేను అదే చెప్పిన ఇంతకుముందు చెప్పింది, ప్రాబ్లం రాగానే చాట్ జీపీటీని అడిగినావు అనుకో సంఖ నాకు. ఎలాంటి అమ్మాయి కావాలి? మీరైతే నా మ్యారేజ్ చేయించేటట్టు మొన్న కూడా ఇంటర్వ్యూలో ఇదే అడిగారు. ఆల్ యూ ఐ థింక్ మీకు మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఈడు మాత్రం సింగిల్ ఎందుకు ఉండాలి, కూడా పెళ్ళి అయిపోతే అప్పుడు తెలుస్తుంది వీడికి అని ఉంటది కదా బ్రో, కొంచెం ఉంటది. కానీ ఏం లేదు, ఎవరైనా అమ్మాయి చూస్తే అరే మీ పైన క్రష్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మీ పైన క్రష్ ఉన్న వాళ్ళు ఉంటారు. నథింగ్ మ్యాన్, ఐ హ్యావ్ నో ఇట్లా హై ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బట్ ఐ ఫీల్ somebody who's a reasonable person. ఒకప్పుడు I thought the girl has to be beautiful ఇది అని. I dated that beautiful girl left. ఇదేం కాలే. So it's not about beauty or anything. Beauty is added advantage, unfortunately, added value, whatever. But as a person, if she's a good reasonable, she's reasonable, understanding and has a good career, whatever career. Then that kind of people who I can sit and talk and think, hey nice, బాగా మాట్లాడింది ఈ అమ్మాయి, ఆర్ మజా వచ్చింది మాట్లాడే అమ్మాయితో, అట్లాంటి కాన్వర్జేషనిస్ట్, గుడ్ కొంచెం కామన్ సెన్స్ వదిలిపెట్టకుండా ఒక కొంచెం ప్రాక్టికల్ కామన్ సెన్స్ కూడా ఉన్న అట్లాంటి అమ్మాయి. దెన్ ఇట్ దీస్ అంటే నాకున్న ఫ్రెండ్స్ అందరు కూడా ఇట్లానే, but they wanted something else. So they are married to other people. And not everybody you are anyway attracted to. So, but I have a good amount of like good girls who are friends. Nice. All of them are doing very well in their lives and I am really proud of them. I really like having their company, which is very rare. కొంతమంది బయట కంట్రీలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో మనకి ఇది కాదు కానీ, బట్ టుడే ఐ లుక్ బ్యాక్ అండ్ సీ హే నైస్, దేర్ అట్లీస్ట్ దీస్ 3 or 4 girls who done very well with themselves అన్న ఒక గుడ్ గ్రేట్. సో నాకు ఫేవరెట్ క్వశ్చన్ ఉంటుంది దీంట్లో అన్నిట్లో. ఇఫ్ యూ మీకు టైం మిషన్ దొరికితే దాంట్లో కూర్చొని బ్యాక్ వెళ్ళి ఏదైనా ఫిక్స్ చేయాలనుకుంటే వాట్ యూ వాంట్ టు ఫిక్స్? మై స్కూలింగ్ లైఫ్ I would like to fix. I would like to కొంచెం క్లారిటీ స్కూల్ లైఫ్లోనే ఉండుంటే ఇంకొంచెం ధైర్యం ఎక్కువ ఉండేది లైఫ్లో అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. Yes, we are expecting more from you. And if you think I'm a bad person or if I fell somewhere or if I failed somewhere, అది కూడా that is also my responsibility only. So it's always on your shoulders. It's a great lesson. లాస్ట్ ట్రెండింగ్లో ఉంది, ప్లస్ ఒక వరస్ట్ థింగ్ జరిగింది మన ఈ రీసెంట్లో, ఎస్టీన్ ఫైల్స్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఎప్స్టీన్ ఫైల్స్, I think
ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి వాట్ ఎవర్ వీఆర్ లిస్నింగ్, దట్ ఈస్ నాట్ హౌ వన్ పర్సన్ షుడ్, అదేంటంటే అంటే లైఫ్లో సక్సెస్ఫుల్ అయితే అట్లా కాకూడదు. అది అసేమైన సక్సెస్, అది ఎందుకు పనికిరాని, అది వేస్ట్. అది సక్సెస్ అయితే అట్లా కాకండి. అండ్ ఎనీబడి హూ సెక్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇదంతా ఏంది భయ్యా, నాకు అర్థం కాదు. బెటర్ టు బీ లైక్ ఎలాన్ మస్క్. ఒక 10 years బ్యాక్ నేను కూడా ఇడు మెంటలోడు అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. మన ఆయన రాకెట్ బూస్టర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో 2022లో అనుకుంటా, మస్తు షేడ్స్ ఉన్నాయి అనిపించింది. ఇట్స్ బెటర్ టు బి ఇలాన్ మస్క్ దాన్ బి జెఫ్రీ ఎప్స్టీన్. వాట్ ఈస్ దిస్? అది ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ I've seen a lot of these reels కూడా. ఈ మన ఇన్స్టాగ్రామ్ లో దరిద్రం ఏంటంటే ఒక రీల్ మొత్తం చూసినాం అనుకోండి, దాంతో ఇంకో 2 అట్లాంటివి. అబ్బా, ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్. ఒకటి చూస్తే అనవసరమైనవి ఇంకో 100 వస్తే అనవసరమైనవి. బ్రో మీ దగ్గర అసలు మనం ఒక పోడ్కాస్ట్ నాకు మీరు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంత మాట్లాడతారంటే దాని మీదనే పెద్ద టాపిక్ చేసేవాళ్ళం అసలు యాక్చువల్గా. షూర్, డెఫినెట్గా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అసలు అంటే అవుట్ ఆఫ్ యాక్టింగ్ యు గాట్ గ్రేట్ నాలెడ్జ్. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే లా ఆఫ్ అట్రాక్షన్ రీల్స్ తో కంపేర్. నో, దట్ ఈస్ ట్రూ ఓన్లీ. నో, అది ఒక్కటి చూస్తే అవసరంగానే మనకి ఇష్టం ఉండని, ఇష్టం లేకపోని అట్లాంటివి 100 వస్తూనే ఉంటాయి. సో ఐ ఫీల్ అది మన థాట్స్ కూడా అట్లనే. ఒకటి అనవసరమైన థాట్ని ఎంటర్టైన్ చేసిన ఉంటే 100 వస్తాయి దాంతో పాటు. రియలీ సేయింగ్ మోర్ దాన్ యాక్టింగ్ దానికన్నా మీరు వేరే సబ్జెక్ట్స్ తీసుకుంటే యూ స్పీక్ మోర్ దట్. ఏదో తెలిసింది బ్రో, ఏదో ఇప్పుడు మీకు చెప్పా కదా, దిస్ హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ డాక్యుమెంటరీస్ ఆర్ డిఫరెంట్ స్టఫ్, దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ ఏమన్నదండి, పుట్టింగ్ పాయింట్స్. అది నాకు చాలా బాగా. Who told you I'll remain actor forever? యాక్టర్, మంచి యాక్టర్ కావాలా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్లో మీరు ఒకరు. Thanks Atan. And I will appreciate you also. మీరు the first message that you sent me on Instagram, ఎంత బాగా రాశారు మీరు. మీ ఇంట్రడక్షన్, మీ తర్వాత మీరు ఈ పాడ్కాస్ట్లు ఎందుకు స్టార్ట్ చేశారు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు, అదంతా చదివిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అది యూజువలీ ఉండదు కదా, బికాస్ you're not following me, I'm not following you. I wanted to say accept and then reply back to you. A couple of times I get a few ఇవి, అది అప్పుడప్పుడు నేను ఆల్ ద టైమ్ నేను అదర్స్ ఫోల్డర్స్ చూడను బ్రో, బట్ అది కొద్దిగా యాదృచ్ఛికమే. మీరు మెసేజ్ చేసినప్పుడు ఐ సా, వెన్ ఐ సీ ఫ్యూ థింగ్స్ అది మెసేజెస్ సరిగ్గా ఉండదు. ఇక అబ్బాయి అమ్మాయితో కూర్చొని ఏం మాట్లాడుతావు అని అనిపిస్తుంది. అండ్ మీ మెసేజ్ చూస్తే ఐ థాట్ ఓకే, ఈయన క్లారిటీ ఉంది, ఈయనకి ఏం కావాలి, అందుకే ఐ సీ థింగ్స్ డిఫరెంట్గా చూస్తా, అక్కడి నుంచి తీసుకురావాలని ట్రై చేస్తా. ఐ హోప్ కొంతవరకు రీచ్ అయ్యాను అని అనుకుంటున్నా. నో, ఆఫ్ కోర్స్ ఐ లైక్డ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యు. రియల్లీ థ్యాంక్ యూ. నాకు టైం తెలియలేదు, మనం ఫస్ట్ టైం అనుకున్నాం, ఇప్పుడు టైం ఎంత అయింది నేను అదే. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే డీప్గా వెళ్తున్నారు కదా, దట్ ఈస్ మోర్ చాలా టాపిక్స్ ఉన్నాయి నా మైండ్లో, అన్ని టాపిక్స్ అన్ని వెళ్తున్నాయి యాక్చువల్గా. అది ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత మాట్లాడాలా. So we'll definitely do something differently. Definitely we'll do again once again మనం ఒకసారి కలిసి గట్టిగా ఒకటి మంచి ప్లాన్ చేద్దాం. I want you to see in a good place, highest place. Thank you man. Thanks a lot. అంటే న్యాచురల్గా యాక్ట్ చేస్తారు, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. న్యాచురల్గా మీరు వచ్చే ముందు ఈ ఫోటోని నేను కనీసం చాలా సార్లు ఇట్లానే చూసుకుంటున్నా. దిస్ ఎక్స్ప్రెషన్, అది పోస్టర్ కదా, అది సేద టైగర్స్ పోస్టర్. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఇట్లానే చూసుకుంటే ఛాన్స్ ఎప్పుడు నాలో నేను నవ్వుకుంటున్నా. ఇది మీరు వచ్చే ముందు యాక్చువల్గా ఇది చూపించి ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏదో ఒకసారి పెట్టానని అడుగుదాం అనుకున్నా. లెట్స్ డూ దట్. ఐ డోంట్ నో, అది బ్రో ఐఎమ్ అ వెరీ ఇన్స్టింక్టివ్ పర్సన్. అది ఆ రోజు ఫోటోషూట్ లో ఏమనిపించి పెట్టాను బట్ అది ఐ థింక్ దట్ గోస్, అది అదేంది కొద్దిగా వీడికి రాహుల్ క్యారెక్టర్ కి
ఇప్పుడు మీరు అన్నారు కదా, రాహుల్ అండ్ రోహిణి, వీడికి తీట కదా కొద్దిగా. సో అది అని అట్లా చూడడం అంతే. అది ఐ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే నేను ఆ ఫేస్లో పోయినా, ఓకే, ఆ ఫేస్లోంచి వెళ్ళా. అచ్చా అచ్చా. అక్కడి నుంచే మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఫేస్లోంచి వెళ్ళి మీ వైఫ్ బాగా మిమ్మల్ని కూడా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేసి. మీరు లవ్ మ్యారేజా? ఎస్. గుడ్ లక్కీ యూ. చాలా చాలా లక్కీ. ఇంకొంచెం సేపు మాట్లాడితే ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఈ ఫ్రీనెస్ వస్తే వీ కెన్ డూ మోర్. అబ్సల్యూట్లీ. ఇది వార్మప్ అనుకోండి. దెన్ నాకు కూడా వార్మప్. అంటే ఐఎమ్ ఇంట్రోవర్ట్ పర్సన్. అచ్చా, ఓకే ఓకే. నేను నన్ను నేను పుష్ చేసుకున్నా రోజు. ఓకే ఓకే. నన్ను నేను పుష్ చేసుకొని ఇట్లా పాడ్కాస్ట్ చేయమని ఎవరైనా చెప్పారా? నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలంటే మాట్లాడండి జనంతో, అంటే కెమెరా ముందు మాట్లాడదాము. ఇది నా డెసిషనే, నేను తీసేసుకొని చేసేసుకోవాలని చేసేసాను. సో ఐ వాంట్ టు డూ సంథింగ్. అంటే నాది నెట్వర్కింగ్ ఫీల్డ్. ఇంటర్నెట్లో డబ్బులు వస్తాయని ఫస్ట్ నమ్మినోడు నేనే. అచ్చా అచ్చా. చెప్పాను కదా, నెట్వర్కింగ్. మీరు ఐ సేవ్డ్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్ ఫ్రాడ్. ఓకే ఓకే. సో మెనీ. అప్పుడు ఏమొచ్చాయంటే లాటరీ గెలిచారు మీరు 1 million అని ఈమెయిల్స్ వచ్చాయి. సేవ్ సో మెనీ. నన్ను నమ్మక డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వద్దు చేయొద్దు. ఓకే. సో అప్పుడు నాకు ఇంటర్నెట్లో డబ్బులు వస్తాయని బాగా తెలుసు. నా teluguway.com అని వెబ్సైట్ ఉండేది 2009-8-9లో. ఐ యూస్ టు ఎర్న్ 3 lakhs ఫ్రమ్ దట్. ఓ నైస్. అబ్బో. ఇప్పుడు ఆ teluguway.com లేదు, వేరే వాళ్ళు డొమైన్ కొనేసుకున్నారు. ఓకే ఓకే. అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అవన్నీ వెబ్సైట్లో డబ్బులు వచ్చాయి. అది ఎప్పుడు నాలో ఉంది. దాన్ని ఇప్పుడు ఈ క్రియేటివ్ ఇక్కడ దాకా వచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బ్రో. థ్యాంక్ యూ. మీన్స్ ఎ లాట్. నేను చిన్న క్రియేటర్ అయినా, చిన్న పాడ్కాస్ట్ అయినా, యూ బిలీవ్డ్ ఆన్ మీ. ఏముంది చిన్న పాడ్కాస్ట్, నువ్వు చిన్న పాడ్కాస్ట్ అని అట్లా మీరు ఎందుకు అనుకుంటారు నాకు తెలియదు. నేను ఐఎమ్ సేయింగ్ మీ మెసేజే నాకు నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అమేజింగ్. నో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. కృష్ణప్రసాద్. కేపీ కృష్ణప్రసాద్. ఎస్, కృష్ణప్రసాద్. నైస్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ.